ఓకే. థ్యాంక్ యూ. ఓకే. క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు కొంచెం లేట్‌గా స్టార్ట్ చేశాను చిన్న వర్క్ వల్ల. ఓకే. ఓకే. డన్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే. ఐ హోప్ స్క్రీన్ షేర్ అయింది కదా? యాక్చువల్లీ మన రిఫరెన్స్ ట్యాబ్లో ఉన్నాం కదా, సో ఇక్కడ వచ్చేసరికి నేను వేరే ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను. సో నేను దాన్ని కంటిన్యూ చేస్తానండి. నెక్స్ట్ టైం కంటిన్యూ చేస్తాను. ప్రజెంట్ మనం వేరే టాపిక్ గురించి చెప్పుకుందాం. ఓకే. లెట్ మీ టాక్ అబౌట్ మెయిలింగ్స్ ట్యాబ్. జస్ట్ సెకండ్, ఐ స్క్రీన్ షేర్ అగైన్. ఓకే. మెయిలింగ్స్ ట్యాబ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో వాట్ ఈజ్ మెయిలింగ్స్ ట్యాబ్? యాక్చువల్లీ మెయిలింగ్స్ ట్యాబ్ అంటే ఏంటి అంటే, బేసిక్గా ఇఫ్ ఐ హ్యావ్ ఎ కంపెనీ, నాకు ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ నేను స్టార్ట్ చేశానంటే ఐ హ్యావ్ సో మెనీ ఆఫ్ ఎంప్లాయీస్ కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీకి ఐ హ్యావ్ టు సెండ్ మెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం. ప్రతి అకేషన్కి కానీ ఒక విషయం పంపించవచ్చు, ఆర్ఎల్స్ ఒక మీటింగ్ పెట్టుకునేటప్పుడు ఆ మీటింగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పంపించాల్సి వస్తుంది. సో ఇలాంటప్పుడు నేను ఎవ్రీ టైం కూడా వాళ్ళకి ఏదో ఒక మెసేజ్ అనేది పెడుతూ ఉండాలి, అవునా కాదా? బట్ ఇట్ ఈజ్ అఫీషియల్ కాబట్టి ఖచ్చితంగా మన అఫీషియల్గా ఇప్పుడు వాట్సాప్లో ఫ్రెండ్స్కి పెట్టేసేటట్టుగా మెసేజెస్ అయితే పెట్టం కదండి. ఖచ్చితంగా అఫీషియల్ వే అనేది మనం ఈమెయిల్ యూస్ చేసి స్టార్ట్ చేస్తాం, అవునా? సో ఇప్పుడు ఏంటి అంటే, ఈమెయిల్స్ నేను ఇప్పుడు ఒక 5 మెంబర్స్ అంటే ఈమెయిల్స్ పెట్టుకోగలను, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక మెసేజ్ అయితే క్రియేట్ చేయగలను. బట్ వాట్ అబౌట్ 500 మెంబర్స్, బట్ వాట్ అబౌట్ 200 మెంబర్స్? ఇప్పుడు నా కంపెనీలో 200 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, సో అప్పుడు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక లెటర్ అయితే ప్రిపేర్ చేయలేను కదా, ప్రతి ఒక్కరికి ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే ప్రిపేర్ చేయలేను కదా. సో ఇప్పుడు చూడండి, నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ క్రియేట్ ఎ గ్రీటింగ్ కార్డ్ బికాజ్ నా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఐ వాంట్ టు విష్ దెమ్ ఇన్ మై సైడ్. నేను నా కంపెనీ నుంచి విష్ చేయాలనుకుంటున్నాను వాళ్ళని. ఏంటని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దిస్ ఈస్ హ్యాపీ న్యూ ఇయర్ విషింగ్. సో హ్యాపీ న్యూ ఇయర్ అనే గ్రీటింగ్ కార్డ్ని నేను ప్రిపేర్ చేస్తాను, ఓకేనా? సో ఆల్రెడీ యూ ఆల్ నో అబౌట్ షేప్స్, స్మార్ట్ కార్డ్స్ ఎలా తీసుకోవాలో తెలుసు కదా. సో షేప్స్లోంచి నేను ఒక షేప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేప్ని తీసుకున్నాను, ఆ షేప్ని ఇక్కడ నేను డ్రా చేసేసాను, ఓకే. అగైన్ మనం షేప్ని ఎప్పుడైతే డ్రా చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఫార్మేట్ ట్యాబ్ అనేది వచ్చేస్తుంది, అవునా? సో ఫార్మేట్ ట్యాబ్లోకి వెళ్ళి ఐ చేంజ్ ద కలర్స్ ఆఫ్ షేప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్లో ఎఫెక్ట్ చేంజ్ చేద్దాం, ఓకే. ఐ టుక్ దిస్ కలర్ అండ్ అగైన్ ఐ చేంజ్డ్ ద ఇన్సైడ్ కలర్ ఆఫ్ ద షేప్, ఓకే. ఇన్సైడ్ కలర్ కూడా చేంజ్ చేసేసా, ఓకే. సో ఇది నేను ఎంప్లాయీస్ అందరికీ గ్రీటింగ్ కార్డ్ అనేది విష్ చేయాలనుకుంటున్నాను. బట్ ఇక్కడ ఎంప్లాయీస్ అందరికీ అంటే ఒక్కొక్క గ్రీటింగ్ కార్డ్ మీద మనం ఒక్కొక్క అడ్రస్ ఇస్తాం కదండి. సో ఐ వాంట్ టు టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ అడ్రస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గ్రీటింగ్ కార్డ్ కదా. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఐ హ్యావ్ టు సెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రీటింగ్ కార్డ్ టు వన్ పర్సన్ కదా. ఖచ్చితంగా వాళ్ళ అడ్రస్కి అయినా పంపించాలి, వాళ్ళ నేమ్తో అయినా పంపించాలి. గ్రీటింగ్ కార్డ్ ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా వాళ్ళ నేమ్తో మనం పంపించాలి. కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక్కొక్క గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేసుకుంటూ కూర్చోవాలి. దట్ విల్ టేక్ మోర్ టైం ఫర్ మీ, అవునా కాదా? అంత టైం వేస్ట్ నేను చేసుకోకుండా నేను ఈజీగా ఒక ప్రాసెస్ అనేది యూజ్ చేస్తానండి. ఇప్పుడు ప్రజెంట్ మీకు అర్థం అవడం కోసం ఇక్కడ నేను ఎవరికైతే గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేశానో వాళ్ళకంటూ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ గ్రీటింగ్ కార్డ్ మీద మనం నేమ్ అనేది మెన్షన్ చేస్తాం కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీకి ఒక నేమ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసేసుకుంటానండి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ అడ్రస్ ప్రిపేర్ చేసేస్తాను, ఓకేనా. ఫస్ట్ నేను ఇక్కడ అడ్రస్ ప్రిపేర్ చేసేస్తాను, సో దట్ దానికి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎవరికైనా సరే నేమ్ ఉంటుంది కదండి, సో నేను నేమ్ ఇచ్చాను, ఓకే. నేమ్ మెన్షన్ చేశాను. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక మొబైల్ నెంబర్ అని ఉంటుంది కదా, సో కంపల్సరీగా మొబైల్ నెంబర్ని మెన్షన్ చేశాను. దాని తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ ఏ ప్లేస్ కదా, సో దాని సిటీ అని చెప్పేసి ఇస్తున్నాను. అండ్ ఫైనల్గా డిస్ట్రిక్ట్. ఈ 4 పాయింట్స్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ గ్రీటింగ్ కార్డులో కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇలాంటి ఒక 200 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి,
ఐ డెఫినెట్లీ ఐ హ్యావ్ టు ప్రిపేర్ 200 గ్రీటింగ్ కార్డ్స్. అది నాకు చాలా టైం వేస్ట్. ప్రతి ఒక్కరి నేమ్ ఇక్కడ, ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్, ప్రతి ఒక్కరి సిటీ, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా నేను ఇక్కడ టైప్ చేసుకుంటూ కూర్చోలేను కదా. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఈజీగా నాకు ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోవాలి. ఎట్ ఏ టైం నాకు 200 ఇస్తే 200 ఎంప్లాయీస్ అడ్రసెస్ వచ్చేయాలి, 200 గ్రీటింగ్ కార్డ్స్ కూడా వచ్చేయాలి. దట్ విల్ టేక్ మోర్ టైమ్ ఇఫ్ ఐ ఇండివిజువల్లీ టైప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ అడ్రస్, అవునా కదా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈజీగా అయిపోవాలి నా వర్క్ అనుకుంటాను కాబట్టి ఐ మేక్ ఎ ట్రిక్ మీకు చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ షేప్ని కూడా ఇన్సర్ట్ చేసేస్తున్నాను. మనం ఆల్రెడీ ఒక షేప్ తీసుకున్నాం కదా, ఆ షేప్ని కూడా ఇన్సర్ట్ చేసేసాను. ఓకేనా, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇది ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా ప్రిపేర్ అయిపోయింది మనకి. ఇది ఎగ్జాంపుల్ పర్పస్ కాబట్టి నేను తక్కువ షేప్స్ తీసుకున్నాను. కావాలనుకుంటే మీరు ఇంకాస్త ఎక్కువ షేప్స్ తీసుకొని గ్రీటింగ్ కార్డ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే జస్ట్ సెకండ్, నేను కొంచెం ఓకే. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఈ గ్రీటింగ్ కార్డ్ని నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీకి పంపించాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు నేను నార్మల్గా అయితే 200 గ్రీటింగ్ కార్డ్స్ ఎట్ ఏ టైం ప్రిపేర్ చేయాలంటే నాకు చాలా టైం వేస్టింగ్ ప్రాసెస్. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ చూడండి, మనం మెయిలింగ్ స్టాప్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మెయిలింగ్ స్టాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ మెయిలింగ్ స్టాప్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను నా ఏంటి, నేను ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అంతమందికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇండివిజువల్ గ్రీటింగ్ కార్డ్ని పంపించాలనుకుంటున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక ఇండివిజువల్ గ్రీటింగ్ కార్డ్ రావాలి కదా. సో అప్పుడు నాకు అంత టైం లేదు కాబట్టి నేను సింపుల్గా ఏం చేస్తానంటే, ఇక్కడ చూడండి సెలెక్ట్ రెసిపెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్ రెసిపెంట్స్లోకి వెళ్ళండి. వెళ్ళగానే నాకు ఇక్కడ టైప్ ఏ న్యూ లిస్ట్ యూజింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అని అడుగుతుంది. అంటే ఆల్రెడీ నేను ఒక కంపెనీని స్టార్ట్ చేశానంటే ఖచ్చితంగా ఎంప్లాయీ డేటా నా దగ్గర ఉంటుంది కదండి. వాళ్ళ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అలానే అట్ ది సేమ్ టైం వాళ్ళ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళ మెయిల్ ఐడి ఏంటి, వాళ్ళకి ఎన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళ క్వాలిఫికేషన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ కూడా నా దగ్గర ఉంటుంది. సో ఆల్రెడీ నా దగ్గర ఏదైనా లిస్ట్ ఉంటే యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ యూజ్ చేయాలి. బట్ ప్రెసెంట్ మన దగ్గర ఏం లిస్ట్ లేదు కాబట్టి అప్పుడు మనం న్యూ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి టైప్ ఏ న్యూ లిస్ట్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ దట్. ఆటోమేటిక్గా టైప్ ఏ న్యూ లిస్ట్ అని ఇవ్వగానే వెంటనే నాకు ఇక్కడ ఏమొచ్చింది, ఒక లిస్ట్ బాక్స్ ఓపెన్ అయింది. అంటే ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి ఎంప్లాయీ అడ్రస్ మొత్తం. ఓకేనా, సో ప్రెసెంట్ మన దగ్గర లేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ న్యూ లిస్ట్ అనమాట. అదే నా దగ్గర ఆల్రెడీ సేవ్ చేసి ఉందనుకోండి, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ లిస్ట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇఫ్ ఐ హ్యావ్ అనదర్ లిస్ట్ విత్ మీ, అంటే ఇప్పుడు నార్మల్గా ఆఫీసెస్ అంటే ఖచ్చితంగా ఎంప్లాయీ డేటా ఉంటుంది కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ యూ కెన్ యూజ్ దట్. బట్ ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి ఐ యూజ్ న్యూ డేటా. ఓకేనా, సో అది ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. ఇక్కడ క్రియేట్ చేయడానికి అయితే బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. బట్ కాకపోతే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఎలా ఉంది చూడండి, కంప్లీట్గా మనకి చాలా డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్, అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, సిటీ, స్టేట్, జిప్ కోడ్, కంట్రీ, హోమ్ ఫోన్, వర్క్ ఫోన్, ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ అడుగుతుంది కదా. సో ఇన్ని టైప్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటండి, ఓన్లీ 4 ఫీల్డ్సే. ఓన్లీ వీ వాంట్ జస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, సిటీ అండ్ డిస్ట్రిక్ట్, దట్స్ ఇట్ కదా. సో అప్పుడు ఇన్ని టైప్ చేస్తూ కూర్చుంటే ఇప్పుడు కూడా నాకు టైం వేస్టే. ఇన్ని నాకు అవసరం లేదు కాబట్టి ఆ 4 ఫీల్డ్స్ నేను పెట్టుకోవాలనుకుంటున్నాను ఇక్కడ. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ని ఐ హ్యావ్ టు డిలీట్, అవునా కాదా. ఇక్కడ డిలీట్ చేసేసి ఈ 4 ఫీల్డ్స్ని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను అనుకోండి, ఆ 4 ఫీల్డ్స్ కూడా నేను టైప్ చేసేసుకోవచ్చు కదా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ కస్టమైజ్ కాలమ్స్ అని ఉంది చూడండి, క్లిక్ ఆన్ దట్. వెంటనే మీకు అగైన్ ఇంకొక విండో ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏ ఫీల్డ్స్ అయితే మనం ఇప్పుడు చూసామో అవన్నీ ఇక్కడ లైన్గా చూపిస్తుంది చూడండి. బట్ వీ డోంట్ వాంట్ దిస్ కదా, మనం ఇవి డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో యూ హ్యావ్ టు డిలీట్ దిస్. ఇప్పుడు నేను ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, డిలీట్ క్లిక్ చేసి యాజ్ క్లిక్ చేస్తుంటే 1 by 1 డిలీట్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ మనం డిలీట్ చేసేయాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి సో అన్నీ నేను డిలీట్ చేసేస్తున్నాను. ఎందుకు అంటే మన దగ్గర బేసిక్గా 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఆ 4 ఫీల్డ్స్ని నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంత ఎక్కువ అడ్రస్ అనేది గ్రీటింగ్ కార్డ్లో నాకు అవసరం లేదు. సో నేను ఏవైతే ఉంచాలనుకున్నానో అవి కూడా అవసరం లేదు అనుకున్నాను కాబట్టి తీసేసి నేను కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ రిమూవింగ్. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఫైనల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అన్ని రిమూవ్ చేసేస్తాం కదండి. ఇప్పుడు వాట్ ఫీల్డ్స్ ఐ హ్యావ్ టు యాడ్ దట్, అవునా కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా యాడ్ మీద క్లిక్ చేశాను. యాడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది కదా. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫీల్డ్ నేమ్ అన్నమాట. విచ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ యూ వాంట్ టు యాడ్ అని అడుగుతుంది. ఫస్ట్ మనం ఏం యాడ్ చేయాలనుకున్నాం, నేమ్ కదా. సో నేను ఏం ఇచ్చాను, ఓకే అన్నాను. సో వెంటనే అక్కడ నేమ్ యాడ్ అయిపోయింది చూడండి. అగైన్ యూ వాంట్ టు యాడ్ మొబైల్ నెంబర్ కదా. సో నేను మొబైల్ నెంబర్ అని ఇస్తున్నాను. ఓకే అనగానే
it is added there. And again click on add, give another field like city, click OK. Okay, next add, నెక్స్ట్ మళ్ళీ మనకున్న ఫీల్డ్ ఏంటంటే డిస్ట్రిక్ట్. ఓకేనా? ఓకే, క్లిక్ ఆన్ డిస్ట్రిక్ట్. దట్స్ ఇట్. we want these 4 fields only, that's why I added these 4 fields only. మీకు అర్థమైంది కదా? ఈ 4 fields నేను ఇప్పుడు యాడ్ చేసేసాను. ఎప్పుడైతే I click on OK, ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మనం యాడ్ చేసిన 4 fields కూడా వచ్చేసాయి కదా. నౌ యూ హ్యావ్ టు గివ్ ద డీటెయిల్స్ మాట. ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర లేదు కాబట్టి ఖచ్చితంగా డీటెయిల్స్ ఇవ్వాలి. ఒక 6 or 7 ఎంప్లాయీస్ని మనం డిఫాల్ట్గా తీసేసుకుందాం. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నేమ్స్ ఎంప్లాయీస్ అని చెప్పి తీసుకుంటాను. ఓకేనా? ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నేమ్ కూడా తీసుకుంటున్నాను. ఒక నెంబర్ ఇచ్చేసాను. వీళ్ళందరూ ఎగ్జాంపుల్ పర్పస్ నా ఎంప్లాయీస్ అనుకుంటున్నాను ప్రెసెంట్. అంటే మీకు ఎగ్జాంపుల్ పర్పస్ చెప్పాలి కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ నేమ్స్ తీసుకుంటున్నాను అనమాట. మనం ఏ ఫీల్డ్స్ అయితే తీసుకున్నామో అవే ఫిల్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే, ఫైనల్గా ఓకే, ఈ 6 మెంబర్స్ తీసుకున్నాను కదా ఎగ్జాంపుల్ పర్పస్. ఈ 6 మెంబర్స్ ప్రెసెంట్ నా ఎంప్లాయీస్ అనుకుందాం. మనకు అంత టైం లేదు కాబట్టి ఇదే ఒక 200 డేటా అయినా మనం తీసుకోవచ్చు. టైం ఉండి ఒకసారి సేవ్ చేసేసుకుంటే ఇకపైన మనం ప్రతిసారి డేటా తీసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎలాగో నేను కంపెనీ తీసుకునేటప్పుడు నా దగ్గర డేటా ఉంటుంది కాబట్టి అప్పుడైతే నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి మనం ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసేసాం కదా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రెసెంట్ మనకి ఇక్కడ ఏ ఫీల్డ్స్ కూడా హైలైట్ అవ్వలేదు చూడండి. ఇవేవి హైలైట్ అవ్వలేదు కదా. ఇప్పుడు నేను ఓకే అంటాను. ఈ ఫీల్డ్స్ తీసేసుకొని ఫైనల్గా క్లిక్ ఆన్ ఓకే. దెన్ ఇట్ లాస్ట్ సేవ్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, మీకు ఆల్రెడీ చెప్పాను ఒక ఎంప్లాయీ. సో అందుకని ప్రతిసారి నేను ఇలా ఫీల్డ్స్ ఇవ్వకుండా ఒకసారి సేవ్ చేసేసాను అనుకోండి, ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ సేవ్ అయిపోతుంది అనమాట. సో అడ్రసెస్ అని ఇచ్చేసాను, అడ్రస్ అని చెప్పేసి డెస్క్టాప్ మీద సేవ్ చేసేసాను. చూడండి ఎప్పుడైతే నేను సేవ్ క్లిక్ చేశానో ఆటోమేటిక్ ఇవన్నీ మనకి హైలైట్ అయ్యాయి. ఇప్పటిదాకా మనకి ఇవి హైలైట్ అవ్వలేదు కదా. సో ఎందుకు హైలైట్ అవ్వలేదు అంటే మన అడ్రస్ లిస్ట్ ఇప్పటి వరకు తీసుకోలేదు. సో ఇప్పుడు ఇవన్నీ అడ్రస్ లిస్ట్ సంబంధించినవి కాబట్టి మనకి హైలైట్ అయ్యేమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ గ్రీటింగ్ కార్డ్ కదండి. We don't have more than 1 greeting cards. Single greeting card I have, but I want to prepare more than 6 people. ఇప్పుడు మనం 6 addresses ఇచ్చాం కాబట్టి I want 6 greeting cards now. Then what will I do? ప్రతిసారి నేను 6 గ్రీటింగ్ కార్డ్స్ ఇక్కడ ప్రిపేర్ చేస్తూ కూర్చోలేను కదా. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ అని ఉంది చూడండి ఇక్కడ. సో ఐ వాంట్ టు మెర్జ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ అడ్రస్ అనమాట. ఆ గ్రీటింగ్ కార్డ్ని నేను మెర్జ్ చేసేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్లిక్ ఆన్ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్. ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెట్ చేసుకోవాలి. నేమ్ దగ్గర కర్సర్ పెట్టుకుంటా. నేమ్ దగ్గర కర్సర్ పెట్టేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లోకి వచ్చేసి క్లిక్ ఆన్ నేమ్. ఆటోమేటిక్గా నేమ్ ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది చూడండి. అలానే మొబైల్ నెంబర్ దగ్గర కూడా నేను కర్సర్ పెట్టేసి క్లిక్ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ మొబైల్ నెంబర్, క్లిక్ ఆన్ మొబైల్ నెంబర్. దెన్ ఆటోమేటికలీ మొబైల్ నెంబర్ ఆల్సో ఇన్సర్టెడ్ హియర్. అగైన్ క్లిక్, నేను సిటీ దగ్గర కర్సర్ పెట్టేసుకున్నా. అగైన్ గో టు ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్.
click on city. Again city is inserted here. Again కర్సర్ అట్ డిస్ట్రిక్ట్ అంటే ఒక్కొక్క ఫీల్డ్ ఏ ఫీల్డ్ ఆ ఫీల్డ్ దగ్గర యాడ్ చేసేసుకుంటున్నాను. అర్థమైంది కదా? సో ఇప్పుడు 4 ఫీల్డ్స్ మనకి యాడ్ అయిపోయాయి చూడండి. క్లియర్గా కనిపించాలంటే చూడండి 4 ఫీల్డ్స్ యాడ్ అయిపోయా. ఇప్పుడు ఏం చేస్తాను, నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఓకే నేను 4 ఫీల్డ్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను, బట్ అడ్రసెస్ యాడ్ అయ్యాయా లేదా నేను చూసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ప్రివ్యూ రిజల్ట్స్ అని ఉంది చూడండి, ప్రివ్యూ రిజల్ట్స్ అని ఉందా, ప్రివ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి ఫస్ట్ అడ్రస్ వచ్చేసింది. ఇక్కడ ఫస్ట్ అడ్రస్ మనం దీప్తి అనే అమ్మాయిది ఇచ్చాం కదా, దీన్ని నా ఎంప్లాయీ అనుకున్నాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 అని సింగిల్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ అడ్రస్ మాట. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ అడ్రస్ యూ క్యాన్ యూజ్ దీస్ ఆప్షన్స్. ఇది ఫార్వర్డ్, ఇది బ్యాక్వర్డ్. ఇప్పుడు ఫార్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను అనుకోండి, 1 by 1 నేమ్ అనేది మనకి ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంటుంది చూడండి. నెక్స్ట్ అడ్రస్ ఈజ్ దిలీప్, వచ్చిందా లేదా? నెక్స్ట్ అడ్రస్ ఈజ్ మనోజ్, వచ్చిందా లేదా? అండ్ నెక్స్ట్ అడ్రస్ ఈజ్ పవన్, వచ్చిందా లేదా? ఇలా మనం ఇప్పుడు కంప్లీట్ గా 6 పీపుల్ అడ్రసెస్ తీసుకున్నాం కదా, ఆ 6 పీపుల్ అడ్రసెస్ నాకు ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయాయి చూడండి. ఇక్కడ 5th అడ్రస్ అంటే 5th అడ్రస్ వచ్చేసింది. సో ఇలా మనం చెక్ చేసుకోవడానికి ఇది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు నేను చెక్ చేసేసాను, ఐ హ్యావ్ కాన్ఫిడెంట్ కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ గ్రీటింగ్ కార్డ్ కి అడ్రస్ వచ్చేసింది. బట్ ఇక్కడ కూడా నేను అబ్జర్వ్ చేస్తే అడ్రసెస్ అయితే వచ్చాయి, కానీ ఇప్పుడు నేను ప్రివ్యూ రిజల్ట్స్ క్లోజ్ చేసేస్తా, మళ్ళీ బ్యాక్ వచ్చేసాం ఫీల్డ్స్ లోకి. ఇప్పుడు అడ్రసెస్ అయితే వచ్చాయి, కానీ ఇంకా మన దగ్గర ఒక గ్రీటింగ్ కార్డే ఉంది కదా. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ అడ్రస్ కి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ గ్రీటింగ్ కార్డ్ అనేది ప్రిపేర్ అవ్వాలి. సో దెన్ వాట్ విల్ యూ డూ? ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ చూడండి ఫినిష్ మెర్జ్ అని ఉంది కదా, ఫినిష్ అండ్ మెర్జ్ ఆప్షన్ ఉంది కదా, అది మనం యూజ్ చేయాలి. అప్పుడు ఏంటంటే మనం ఫైనల్ ఫినిషింగ్ టచ్ అనమాట. ఇప్పుడు చూడండి ఫినిష్ అండ్ మెర్జ్, క్లిక్ ఆన్ దిస్. అగైన్ ఈ ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, అంటే మనకి ఇండివిజువల్ గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి నేను ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అని క్లిక్ చేస్తున్నా. అప్పుడు అగైన్ మనకు అడుగుతుంది అనమాట, మీకు ఆల్ అంటే ఇప్పుడు మనం ఎన్ని అడ్రసెస్ తీసుకున్నాం, ఆల్ అడ్రసెస్ తీసుకున్నాం కదా, ఆల్ కూడా ఇక్కడ మనకి వచ్చేయాలా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి గ్రీటింగ్ కార్డ్ వచ్చేయాలా, లేకపోతే కరెంట్ మనం ఏదైతే ఒక ప్రివ్యూ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఏ అడ్రస్ అయితే ఓపెన్ చేసి ఉంచుకున్నానో అదే మాత్రమే రావాలా, లేకపోతే ఫ్రమ్ రేంజ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు 6 కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, ఒక 200 ఉన్నాయనుకోండి, నేను ఇక్కడ ఇలా ఇచ్చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 50 అని ఇవ్వచ్చు అనమాట. అలా రేంజ్ ఇచ్చుకోవడానికి థర్డ్ ఆప్షన్ అనమాట. సో ప్రెసెంట్ ఇప్పుడు మన దగ్గర 6 అడ్రసెస్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, నేను ఆల్ అంటాను. ఓకేనా? అంటే నాకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి నేను ఎవరైతే 6 పీపుల్ ఎంప్లాయీస్ అనుకున్నానో ఆ 6 పీపుల్ కి కూడా నేను గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఆల్ అనే ఉంచేసి క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే we have each and every person's greeting card. First greeting card is for Deepthi, and second greeting card is for Dilip, and third greeting card is for Manoj, and fourth greeting card is for Pawan, and fifth greeting card is for Mahati, and sixth greeting card is for Prasanna. See, అంటే ఇంత ఈజీగా నేను ఎంతమంది ఎంప్లాయీస్ కావాలనుకుంటే అంతమందికి గ్రీటింగ్ కార్డ్స్ కానీ ఈవెన్ మెసేజెస్ కానీ లెటర్స్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్ ఎగ్జాంపుల్ అయిపోయింది కదా, ఐ విల్ షో యూ అనదర్ ఎగ్జాంపుల్. అది ఏంటంటే చూడండి, జస్ట్ సెకండ్, నేను ఇంకొక వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటాను. మనం లెటర్ ప్రిపేర్ చేసుకొని పంపిద్దాం. ఇప్పుడు ప్రతిసారి గ్రీటింగ్ కార్డే మనం పంపించాలని రూల్ ఏం లేదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను సింపుల్గా ఇంకొక గ్రీటింగ్ కార్డ్ కాకుండా ఇప్పుడు లెటర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కాలేజ్, నేను ఒక ప్రిన్సిపల్ అనుకోండి కాలేజ్కి, ఐ హ్యావ్ టు ప్రిపేర్ లెటర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్స్కి. మనం ఒక్కొక్కసారి లెటర్ పంపించాల్సిన టైం వస్తుంది. సో దెన్ వాట్ విల్ ఐ డూ? అప్పుడు నేను ఏం చేస్తాను, సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాను. ప్రతి ఒక్క పేరెంట్కి ఒక్కొక్క లెటర్ అయితే ప్రిపేర్ చేయలేను కదండి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెటర్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒక డమ్మీ లెటర్ని ప్రిపేర్ చేస్తానండి, అంత ఎక్కువ ఏం ప్రిపేర్ చేయను. ఇవాళ డేట్ వచ్చి 2 కదా. ఓకే ఓకే, మీకు అందరికీ తెలుసు కదా మనం లెటర్ ఎలా ప్రిపేర్ చేస్తామండి. కంపల్సరీగా మనం ఇక్కడ 2 అడ్రస్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటాం, అవునా? సో 2 అడ్రస్ అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 అడ్రస్కి నేను గ్యాప్ ఉంచి 2 అడ్రసెస్కి నేను ఇక్కడ గ్యాప్ ఉంచేస్తాను. ఎందుకు గ్యాప్ ఉంచేస్తాను అనేది మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే మనం ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఐ హ్యావ్ టు ఇన్సర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్స్ మెర్జ్ ఫీల్డ్ మాట. ఓకేనా? సో అందుకని ఇక్కడ గ్యాప్ ఉంచేసాను. నెక్స్ట్ ఐ వాంట్ టు ప్రిపేర్ ఏ లెటర్ కాబట్టి ఇక్కడ కూడా నేను ఒక డమ్మీ డేటా తీసేసుకుంటా. ఐ హ్యావ్
డమ్మీ డేటా ఫార్ములా కదా. సో అది నేను ఇక్కడ లెటర్ అంటే 2 to 3 లైన్స్ ఉంటే సరిపోతుంది కాబట్టి 2, 3 ఇచ్చా. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ మనం స్కూల్ అడ్రస్ ఆర్ ప్రిన్సిపల్ అడ్రస్ అని ఇస్తాం కాబట్టి ఇక్కడ ఫ్రమ్ అని చెప్పేసి ఇక్కడ ప్రిన్సిపల్ అని చెప్పేసి ప్రిన్సిపల్ ఏదో వివేకానంద కాలేజ్ విజయనగరం అని ఇస్తా. ఓకే, ఇదైతే కామన్ కదండి. ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్కి ప్రిన్సిపలే పంపిస్తారు కాబట్టి కామన్ కాబట్టి అది పెట్టేసుకున్నాను. ఇంకా మ్యాటర్ కూడా ఏం చేంజ్ అవుతుంది కదా, ఇట్ విల్ నాట్ చేంజ్ ఫర్ ఈచ్ ఒక పేరెంట్కి ఒక లెటర్, ఇంకొక పేరెంట్కి ఇంకో లెటర్ అయితే నేను పంపించాను కదా. ఐ విల్ సెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ద సేమ్ లెటర్ ఓన్లీ. సో అందుకని ఏవైతే కామన్ ఫీల్డ్స్ అదైతే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఒక లెటర్ అయితే ఇప్పుడు మన దగ్గర ఉంది కదా. సో జస్ట్ సెకండ్, నేను కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తా. చూడండి, ఇప్పుడు లెటర్ అయితే మన దగ్గర ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం ఇన్సర్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా నేను 2 అడ్రస్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ 2 అడ్రస్ అంటే మనకి స్టూడెంట్ ఒక్కలే ఉంటారు కదండి. సేమ్ ఎంప్లాయీస్ ఎలా ఉంటారో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా అలానే ఉంటారు. సో అప్పుడు నేను ఇక్కడ పేరెంట్స్కి లెటర్స్ ప్రిపేర్ చేస్తున్నాను, పేరెంట్స్ పంపించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేస్తానంటే పేరెంట్స్ అడ్రసెస్ ఇస్తాను. ఆర్ స్టూడెంట్స్ అడ్రసెస్ ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎంప్లాయీ డేటా తీసుకున్నాం కదా, అదే పేరెంట్స్ డేటాని కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఎగ్జాంపుల్ పర్పస్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అగైన్ సేమ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనం ఒక గ్రీటింగ్ కార్డ్ కానీ లెటర్ కానీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ మెయిన్ ఏం ఏంటంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ మెయిలింగ్స్. అవునా కాదా? అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ మెయిలింగ్స్లోకి వెళ్ళి సేమ్ ఇప్పుడు సెలెక్ట్ రిసిపెంట్స్లోకి వెళ్ళండి. సెలెక్ట్ రిసిపెంట్స్లోకి వెళ్ళాక ఇందాక మనం ఏం చేసాం, వీ హ్యావ్ యూజ్ టైప్ అండ్ న్యూ లిస్ట్ కాన్సెప్ట్. ఎందుకంటే అప్పుడు మనకి అసలు అడ్రసెస్ లిస్ట్ అనేది లేదు మన దగ్గర. బట్ ఇప్పుడు ఏంటి, మన దగ్గర ఆల్రెడీ సేవ్ చేసుకున్న అడ్రస్ లిస్ట్ ఉంది. ఆల్రెడీ మనం ఇందాక ప్రిపేర్ చేస్తాం కదా 6 మెంబర్స్, వాళ్ళని ఇప్పుడు పేరెంట్స్ అనుకున్నాం. ఇందాక ఎంప్లాయీస్ అనుకున్నాం కదా, ఇప్పుడు వాళ్ళే పేరెంట్స్ ప్రిన్సిపల్స్కి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తానంటే యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటారు. ఎందుకంటే బికాజ్ నా దగ్గర చాట్ బాక్స్ లో చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుంది కదండి. జస్ట్ సెకండ్. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఆల్రెడీ మనం సేవ్ చేసుకునే అడ్రస్ లిస్ట్ అడుగుతుంది. ఎందుకంటే నేను యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనేది క్లిక్ చేశాను కాబట్టి. ఓకేనా, సో యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ క్లిక్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ నా దగ్గర ఉంది కదండి. అది ఎక్కడుంది, మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్నాం డెస్క్టాప్ మీద. నేను ఆల్రెడీ అడ్రస్ అని చెప్పి సేవ్ చేశాను కదా, అది తీసుకుందాం. అడ్రస్ అని ఇక్కడ ఉంది కదా, అది తీసేసుకున్నా. ఓపెన్ అన్నాను. ఓపెన్ అనగానే మళ్ళీ మనకి ఇవన్నీ హైలైట్ అయిపోయాయి. ఓకేనా, సో ఇక్కడ చూడండి అడ్రస్ బ్లాక్ ఓపెన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ సేమ్ యాజ్ లైక్ మనకి ఫస్ట్ నేమ్ తీసుకుంటున్నాం, పేరెంట్ నేమ్ తీసుకుంటున్నాం, మళ్ళీ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి మొబైల్ నెంబర్ తీసుకుంటున్నాను, ఎంటర్ చేశాను. అగైన్ మళ్ళీ ఇక్కడ సిటీ తీసుకుంటున్నాను, ఎంటర్ చేశాను. అగైన్ మళ్ళీ ఫైనల్గా మనకు వచ్చేసి డిస్ట్రిక్ట్ తీసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనకి 2 అడ్రస్ కూడా మనం ఫిల్ చేసేసాం లెటర్లో. అవునా కాదా? 2 అడ్రసెస్ కూడా ఫిల్ చేసేసాం. సో ఇప్పుడు నాకు కంప్లీట్గా లెటర్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు కంప్లీట్గా లెటర్ ఫామ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ హ్యావ్ టు చెక్ వన్స్. సో క్లిక్ ఆన్ ప్రివ్యూ రిజల్ట్స్. ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అడ్రసెస్ అనేది వచ్చేస్తాయి. చూడండి, ఫస్ట్ అడ్రస్, సెకండ్ అడ్రస్, థర్డ్ అడ్రస్, ఫోర్త్ అడ్రస్ అండ్ ఫిఫ్త్ అడ్రస్, సిక్స్త్ అడ్రస్. ఫైనల్గా చూసారా, అన్ని నేను చెక్ చేసేసుకున్నాను కదా. అగైన్ ప్రివ్యూ రిజల్ట్స్ క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు నేను మనం వీటితో పాటు మీరు అబ్జర్వ్ చేస్తే లెటర్స్లో మనం గ్రీటింగ్ లైన్ కూడా పెట్టుకుంటామండి. డియర్ సార్ బై మేడం అని పెడుతుంటాం, మీకు ఐడియా ఉందా? సో ఇక్కడ డిఆర్ సార్ బై మేడం అని కూడా నేను పెట్టాలనుకుంటున్నాను. నేను ఎందుకు టైప్ చేయాలి, అది కూడా నేను ప్రివ్యూ ఇచ్చేస్తాను. చూడండి, ఇక్కడ మనకి మెర్జ్ చేసేయచ్చు. ఇక్కడ గ్రీటింగ్ లైన్ అని ఉంది చూసారా, గ్రీటింగ్ లైన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఆ విండోలో ఏం చూపిస్తుంది అంటే మనకి ఇక డియర్ సార్ ఆర్ మేడం అని చూడండి. నాకు అది కావాలి కదా, సో నేను అది పెట్టేసుకొని అది అలా ఉంది కాబట్టి ఓకే అంటాను. వెంటనే ఇక్కడ చూడండి గ్రీటింగ్ లైన్ కూడా మనకి ప్రివ్యూలో వచ్చేసింది, అంటే ఫీల్డ్ వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు ప్రివ్యూ రిజల్ట్స్ క్లిక్ చేయండి, ఇక్కడ డిఆర్ సార్ ఆర్ మేడం అని వచ్చిందా? సో అలా మీరు కావాలనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కూడా మనకి మెర్జ్ ఫీల్డ్ చేయగానే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ప్రివ్యూ రిజల్ట్స్ క్లోజ్ చేసేస్తున్నాను, చెకింగ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఫైనల్ మన కాన్సెప్ట్ ఏంటండి, ఫినిష్ మెర్జ్ అనమాట.
ఫినిష్ మెర్జ్లో ఇండివిజువల్ డాక్యుమెంట్స్ కావాలి కదా. ఇప్పుడు చూడండి మన దగ్గర ఓన్లీ సింగిల్ లెటర్ మాత్రమే ఉంది, అవునా. సో నా దగ్గర 6 పేరెంట్స్ అడ్రసెస్ ఉన్నాయి కాబట్టి ఐ వాంట్ 6 లెటర్స్ మాట. సో ఫినిష్ అండ్ మెర్జ్ క్లిక్ చేసేసి ఇండివిజువల్ డాక్యుమెంట్స్, ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ అనే కదా మనం అందరికీ పంపించాలనుకుంటున్నాం కాబట్టి, అంటే అందరివి కావాలి కాబట్టి లెటర్స్. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే అనగానే ఇక్కడ చూసారా కంప్లీట్గా మనకి ఎన్ని వచ్చేసాయండి, 6 లెటర్స్ వచ్చేసాయి. చూసారా ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క అడ్రస్ వచ్చేసింది. ఇది ప్రసన్నకు సంబంధించిన లెటర్, ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి మహతికి సంబంధించిన లెటర్, అండ్ ఇది వచ్చేసి పవన్కి సంబంధించిన లెటర్, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనోజ్కి సంబంధించిన లెటర్, అండ్ ఇది వచ్చేసి దిలీప్కి, అండ్ ఇది వచ్చేసి ఫైనల్గా దీప్. చూసారా మనకి 6 లెటర్స్ వచ్చేసాయి. దీనివల్ల ఏంటి, నాకు టైం సేవ్ అయిపోయింది. ఆల్రెడీ ఉన్న లిస్ట్నే యూజ్ చేశాను, నేను అడ్రసెస్ టైప్ చేయలేదు, ఒకే లెటర్ని టైప్ చేస్తున్నాను, దాన్ని నేను కన్వర్ట్ చేసేసాను డిఫరెంట్ పీపుల్కి, అంటే మర్జ్ చేసేసాను అనమాట. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ మెయిల్ మర్జ్ అండి. అంటే if you have so many of addresses, so many of employees, but if you want to send something to them like letters gaani evena prepaid messages ఉంటాయి, ముందుగా పంపించాల్సిన మెసేజ్ ఆర్ ఎల్స్ విషెస్ ఏదైనా కానీ మీరు ప్రతిసారి ఈ లెటర్ని నేను ప్రతి ఒక్కరికి టైప్ చేసుకుంటూ కూర్చోవాలంటే చాలా టైం వేస్ట్, అవునా కదా. సో అలా కాకుండా నేను సింపుల్గా ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ యూజ్ చేసేసి సింపుల్గా ఇన్సర్ట్ చేసేసాను అడ్రసెస్ అన్ని. సో దట్ తర్వాత ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అన్ని ఎడిట్ చేసుకున్నాను, అవునా కదా. అంటే మై వర్క్ ఈజ్ going to be easy by using merge fields మాట. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. నేను 2 ఎగ్జాంపుల్స్ అందుకే చెప్పాను మీకు, ఒకటి లెటర్గా చెప్పాను, ఇంకోటి గ్రీటింగ్ కార్డ్గా చెప్పాను. ఇప్పుడు మీకు ఎలా యూజ్ అవుతుందో అలా మనం యూజ్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదండి, ఎడిట్ రెసిపెంట్ లిస్ట్ అంటే ఏం లేదు, మనం ఏదైతే ఒక అడ్రస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటామో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ దట్, అంటే ఏమైనా నేమ్స్ చేంజ్ చేయాలనుకున్నాను ఆర్ఎల్స్ ఒక నేమ్ ఏదైనా రాంగ్ ఇచ్చేసాం అనుకోండి, ఎడిట్ రెసిపెంట్ లిస్ట్ క్లిక్ చేయగానే మనకి అడ్రస్ బ్లాక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దట్ మనం అక్కడ ఈజీగా ఆ లిస్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ఎడిట్ లిస్ట్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ డిలీట్ చేసేస్తాను ఫస్ట్. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఎన్వెలప్స్ అండ్ లేబుల్స్, అంటే క్రియేట్ ఆప్షన్. మనం ఇవన్నీ చూసేసాం కదా, ఇప్పుడు మనకి మిగిలింది క్రియేట్ ఆప్షన్. క్రియేట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మన లెటర్స్ ఏవైనా కానీ సర్టిఫికేట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏవైనా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ సెండ్ చేయాలంటే ఏం చేస్తాం, ఖచ్చితంగా మనం దాన్ని పోస్ట్ చేస్తాం, అవునా. పోస్ట్ బై సింప్లీ ఫోల్డింగ్ అండ్ పోస్టింగ్ ఇట్ విల్ నాట్ సెండ్ కదండి. మనం ఒక పేపర్ని సింపుల్గా మర్చిపెట్టి పంపించేస్తే అది వెళ్ళిపోతుందా, వెళ్ళదు కదా. ఇట్ హ్యాస్ టు బి covered with an envelope cover and you have to give from address and to address, అవునా కదా. సో మనం ఫ్రమ్ అడ్రస్ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం టు అడ్రస్ కూడా ఇవ్వాలి. ఎన్వెలప్ కవర్లో పెట్టేసి దాన్ని ఫోల్డ్ చేసేసి ఎన్వెలప్ కవర్ అనేది ఉంటుంది కదా, ఆ ఎన్వెలప్ కవర్ని పెట్టేసి మనం దాన్ని పంపించాలి, అవునా కదా. సో ఆ ఎన్వెలప్ కవర్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి ఎన్వెలప్, మీరు ఆల్రెడీ చాలా లెటర్స్ కానీ ఏమైనా సెండ్ చేసి ఉంటారు, అందరికీ మనకి ఎన్వెలప్ కవర్ అంటే తెలుసు. మనం బయట ఏదైనా సెండ్ చేయడానికి యూజ్ చేసే కవర్నే, అంటే మనం ఇచ్చిన డాక్యుమెంట్కి ఒక ఫోల్డ్ చేసేసి ఒక ఎన్వెలప్ కవర్లో పెట్టి దాన్ని అతికించేసి మనం ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రాసి పంపిస్తాం. ఎందుకు, అది లేకపోతే అది ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా ఎవరికి కూడా. సో దానికోసం మనం యూజ్ చేసేది ఎన్వెలప్ కవర్. సో ఇప్పుడు ఎన్వెలప్ కవర్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దామండి. సో ఇక్కడ ఎన్వెలప్ కవర్ అనేది కదా, ఎన్వెలప్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎన్వెలప్స్ గురించి ఒక విండో ఓపెన్ అవుతుంది అన్నమాట. జస్ట్ సెకండ్, కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. సో చూసారా మనకి ఎన్వెలప్ సంబంధించిన ఇలానే కదా మనకి ఎన్వెలప్ కవర్ ఉంటుంది. ఇక్కడ ప్రివ్యూలో చూపిస్తుంది చూడండి. సో గివ్ డెలివరీ అడ్రస్, ఇక్కడ మనకి డెలివరీ అడ్రస్ అంటే ఏంటంటే మనం 2 అడ్రస్ ఇవ్వాలి. మనం ఎవరికైతే డెలివరీ చేయాలనుకుంటున్నామో, ఎక్కడికైతే మనం సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ అడ్రస్ అనేది మనం డెలివరీ అడ్రస్లో ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డెలివరీ అడ్రసెస్ వచ్చేసి ఏపీఎస్ఎస్డిసి అని అంటాను. ఏపీఎస్ఎస్డిసికి నేను ఇది పంపించాలనుకుంటున్నాను. ఏపీఎస్ఎస్డిసి విజయవాడ ఏదో సమ్ ఏపీఎస్ఎస్డి తర్వాత ఫోన్ నెంబర్ ఇస్తాను. ఏదో సమ్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత విజయవాడ ఏదో సంథింగ్ ఇస్తున్నాను, విజయవాడ, ఓకే విజయవాడ. అండ్ ఫైనల్గా పిన్ కోడ్ ఏదో సంథింగ్, నాకు పిన్ కోడ్ సరిగ్గా గుర్తులేదు, ఏదో ఇచ్చేస్తున్నాను ఎగ్జాంపుల్ పర్పస్, ఓకేనా. ఓకే
చూడండి ఇలా ఇచ్చేసాను డెలివరీ అడ్రస్. ఓకేనా. నెక్స్ట్ రిటర్న్ అడ్రస్. రిటర్న్ అడ్రస్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి అయితే మనం సెండ్ చేస్తున్నాం అంటే నేను సెండ్ చేస్తున్నాను కాబట్టి నా అడ్రస్ ఇవ్వాలి, మీరు సెండ్ చేస్తే మీ అడ్రస్ ఇస్తారు, అవునా కదా. సో ఆ అడ్రస్ ఇస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా అడ్రస్ ఇస్తా, ఫోన్ నెంబర్ ఏదో పెట్టేశాను. నెక్స్ట్ ఓకే, ఇది నాకు సంబంధించిన అడ్రస్. సో ఇప్పుడు నేను ఎన్వలప్కి ఫ్రమ్ అడ్రస్ ఇచ్చేసాను, టు అడ్రసెస్ ఇచ్చేసాను, బోత్ అడ్రసెస్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ ఆప్షన్స్ అని ఉంది చూడండి, ఆప్షన్స్ మీద క్లిక్ చేశాను. ఎందుకు ఆప్షన్స్ మీద క్లిక్ చేశానంటే ఇక్కడ నేను కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట సైజ్, ఎన్వలప్ సైజ్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎన్వలప్ సైజ్ యూ కెన్ చేంజ్. చూడండి ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, అంటే మనకి ఎన్వలప్ సైజెస్ డిఫరెంట్ వేస్లో ఉంటాయి కదా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్స్ ఏమైనా పంపించాలి, పెద్ద పెద్ద బుక్స్ పంపించాలంటే బిగ్ సైజ్ లార్జ్ సైజ్ ఎన్వలప్స్ యూస్ చేస్తాం. లేదు జస్ట్ స్మాల్ లెటర్స్ పంపించాలంటే స్మాల్ సైజ్ ఎన్వలప్స్ ఉంటాయి. మళ్ళీ నార్మల్గా మిగతా వాటికి మిగతా సైజ్. ఇప్పుడు మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ మనం ఆ సైజ్ 10 పెట్టుకుంటున్నాను నేను. ఓకేనా. ఓకే సైజ్ 10 సెలెక్ట్ చేసా, ఓకే అన్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఫాంట్ కలర్స్ అవి చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇది సెలెక్ట్ చేశానా, సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది. ఫాంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ యూ కెన్ చేంజ్ కలర్స్. ఇక్కడ ఇటాలిక్లో వద్దు, బోల్డ్లో పెట్టాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నాకు సైజ్ 12 ఉంది కదా, 12 వద్దు, 14లో కావాలి, నాకు కొంచెం ఎక్కువగా కనిపించాలి కాబట్టి 14 పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి కలర్ ఉంది, ఆటోమేటిక్లో ఉంది. కలర్ కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, చూసారు ఇక్కడ ప్రివ్యూలో కనిపించేస్తుంది. సో ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత ఇప్పుడు యాడ్ టు డాక్యుమెంట్ అనగానే మనకి యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు యాడ్ టు క్లిక్ ఆన్ యాడ్ టు డాక్యుమెంట్, ఇట్ విల్ యాడ్ డైరెక్ట్లీ. డూ యూ వాంట్ టు సేవ్ ద న్యూ రిటర్న్ అడ్రస్ అట్ ద డిఫాల్ట్ రిటర్న్ అడ్రస్ అని అడుగుతుంది. అంటే ఇప్పుడు మనం కొన్ని చేంజెస్ చేసాం కదా, డూ యూ వాంట్ టు సేవ్ దట్ చేంజెస్ అని అడుగుతుంది. ఓకే ఎస్ అని క్లిక్ చేసా. క్లిక్ చేయగానే చూడండి మనకి ఎన్వలప్ ప్రిపేర్ అయిపోయింది, అవునా కాదా. సో ఇప్పుడు మనం కావాలనుకుంటే దీనికి కూడా కలర్స్ చేసుకోవచ్చు, అంటే అక్కడే ఇవ్వాలని లేదు, ఇక్కడికి వచ్చాక కూడా మనం కలర్స్ ఇవ్వచ్చు అనమాట. సో నేను ఏం చేస్తున్నాను, సేమ్ దానికి ఏ కలర్స్ తీసుకున్నాను దీనికి కూడా అదే కలర్స్ తీసుకుంటున్నాను. సో సేమ్ తీసేస్తున్నాను చూడండి. అంటే ఇలా మనం కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది ఎన్వలప్ చూసారా, ఇప్పుడు ఎన్వలప్ ఎలా ఉంటుందో అలా వచ్చేసింది కదా మనకి. సో ఇప్పుడు ఇలా మనం ఎన్వలప్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకేనా, అర్థమైంది కదా మీకు. సో ఈ ఎన్వలప్స్ని మనం ప్రిపేర్ చేసేసుకుంటే మనకి ఎన్వలప్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. అంటే ఒక ఎన్వలప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని వన్స్ నేను ఒక కంపెనీకి ఎన్వలప్స్ ప్రిపేర్ చేయాలనుకున్నాను అనుకోండి, వన్స్ నేను ఇలా ఎంప్లాయీస్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎంతమంది అయితే ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇలా అడ్రస్తో ఒక ఇది ఎంప్లాయీ అడ్రస్ అనుకుందాం, ఇది కంపెనీ అడ్రస్ అనుకుందాం. నా అడ్రస్ ఏమో కంపెనీ అడ్రస్, ఇక్కడ ఇచ్చింది ఎంప్లాయీ అడ్రస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీకి ఎలాగో మన లెటర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో ఎన్వలప్ లేకుండా నేను ఎలా పంపించాలి. సో ప్రతిసారి నేను వర్క్ బర్డెన్ ఎక్కువ చేసుకోలేను కదా ప్రతి ఎంప్లాయీకి. ఇప్పుడు లెటర్స్ అయితే సింపుల్గా ప్రిపేర్ చేసేసాను, బట్ ఇఫ్ ఐ వాంట్ టు సెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఆఫ్లైన్లో పంపించాలనుకుంటున్నాను త్రూ పోస్ట్ ద్వారా, అప్పుడు ఎన్వలప్ మీద మళ్ళీ అడ్రసెస్ రాసుకుంటూ కూర్చుంటానా. 200 మెంబర్స్కి ఎన్ని అడ్రసెస్ అని రాస్తానండి, ఎన్ని ఎన్వలప్స్ కవర్స్ మీద రాస్తాను, అంత టైం వేస్ట్ ఎందుకు. అప్పుడు నేను వాళ్ళ పేరుతోనే ఎలా అయితే లెటర్స్ ప్రిపేర్ చేశానో ఇలా ఎన్వలప్ కవర్స్ని ప్రిపేర్ చేసేసుకొని ఉంచేసుకున్నాను అనుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి. నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ ఎన్వలప్ని యూజ్ చేసుకోవచ్చు దాన్ని ప్రింట్ తీసుకొని, అవునా కాదా. అప్పుడు సేమ్ ఎంప్లాయీ అడ్రస్తోనే సేమ్ ఎంప్లాయీకి రాసిన లెటర్ని మనం ఫోల్డ్ చేసేసి సెండ్ చేసేయచ్చు ఈజీగా. అప్పుడు నాకు టైం అనేది సేవ్ అవుతుంది కదా. సో అలా మన ఎన్వలప్ కవర్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ టాపిక్ ఆల్సో. అండ్ నెక్స్ట్ మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే లేబుల్స్ అండి. సో ఇప్పుడు నేను లేబుల్స్ గురించి చెప్తాను. సో ఇప్పటిదాకా మనం ఎన్వలప్స్ గురించి చూసాం కదా, వీ హ్యావ్ సీన్ ఎన్వలప్స్ కాన్సెప్ట్. నౌ వీ హ్యావ్ టు ప్రిపేర్ లేబుల్స్. లేబుల్స్ మీన్స్ like if you want to send a letter or something, a document to any person in another town or another city, you have to send by using an envelope cover. ఇప్పుడే ఆ కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాం, అవునా కాదా. బట్ వితౌట్ ఏ స్టాంప్ ఎన్వలప్ కవర్ కూడా సెండ్ అవ్వదు, అవునా కాదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిటిడిసి కొరియర్స్ చూస్తామండి. డిటిడిసి కొరియర్స్ వాళ్ళు ఏం చేస్తారు, దే విల్ హ్యావ్ సమ్ ఆఫ్ ద స్టాంప్స్ లైక్ వాళ్ళ డిటిడిసి గుంటూరు అని, డిటిడిసి వరంగల్ అని, డిటిడిసి విజయనగరం అని, డిటిడిసి వైజాగ్ అని, ఇలా వాళ్ళకి కొన్ని స్టాంప్స్ ఉంటాయి, అవునా కాదా. సో ఆ స్టాంప్స్ని మనం లేబుల్స్ అంటాం అనమాట. హౌ టు ప్రిపేర్ దోస్ లేబుల్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అదనే కాదు, ఏదైనా ప్రోడక్ట్ కొనడానికి మీరు యూ వెంట్ ఫర్ ఏ కిరాణా స్టోర్ అండి.
అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మోర్కి వెళ్ళారు, అక్కడ మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు వాళ్ళు ఐఎస్ఐ అని చెప్పి ఏదో ల్యాబ్ టెస్టింగ్ అయిందని చెప్పి కొన్ని స్టాంప్స్ అతికిస్తూ ఉంటారు ఆ ప్రోడక్ట్స్ మీద, అవునా కాదా? అంటే దాన్ని బట్టి మనం ఏంటి అవి బ్రాండెడ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. సో ఆ స్టాంప్స్ని మనం లేబుల్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్గా ఇలా అయినా తీసుకోవచ్చు లేబుల్స్, అంటే అలా అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిటిడిసి కొరియర్స్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ విల్ ప్రిపేర్ డిటిడిసి కొరియర్ స్టాంప్స్ మాట. అవి ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాం. వాటిని మనం అనదర్ వేలో లేబుల్స్ అంటాం. సో we will see now how to prepare labels. Okay, click on labels మీద click చేయగానే as it is same window, how we use envelopes. Just a second. ఓకే, మన ఇక్కడ ఎన్వలప్స్ చూసేటప్పుడు సేమ్ విండో ఎలా అయితే ఓపెన్ అయిందో లేబుల్స్ కూడా అలానే ఓపెన్ అయింది కదా. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ హ్యాస్ ఆస్క్డ్ us ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్, బట్ ఇక్కడ లేబుల్ కాబట్టి ఓన్లీ సింగిల్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ మన లేబుల్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నాం అనేది యూ హ్యావ్ టు ప్రిపేర్ హియర్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లేబుల్కి ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ కొరియర్స్ టాపిక్ గురించి, సెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం, లెటర్స్ టాపిక్ గురించి, కాబట్టి నేను డిటిడిసిని ప్రిఫర్ చేస్తాను. ఓకేనా? డిటిడిసి గుంటూరు అన్నాను. ఓకే, ఐ వాంట్ టు ప్రిపేర్ డిటిడిసి గుంటూరు లేబుల్స్ మాట. ఓకేనా? సో ఇది లేబుల్కి ఎప్పుడు కూడా మనకి నేమ్ అనేది ఇట్ షుడ్ బి ఇన్ ద సెంటర్. సో సెంటర్ అలైన్మెంట్ కోసం నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేశాను. ఇక్కడ పారాగ్రాఫ్ అని చూడండి, పారాగ్రాఫ్లోకి వెళ్ళి ఇక్కడ అలైన్మెంట్ క్లిక్ హియర్. అలైన్మెంట్ ఆప్షన్ ఆల్రెడీ మనం చూసాం హోమ్ ట్యాబ్ లో. లెఫ్ట్ అలైన్మెంట్ మీన్స్ టెక్స్ట్ విల్ బి లెఫ్ట్ side, right alignment means text will be right side. If you click on center alignment means text will be center. So I want my text to be center because label lo eppudu kuda center lo untundi kabatti I am clicking center. Okay na? కావాలనుకుంటే మీరు ఇవన్నీ చేంజ్ చేసేసుకోవచ్చు, లెఫ్ట్ స్పేస్ రైట్ స్పేస్, బట్ నేను సెంటర్ ఇచ్చేసాను కాబట్టి అది క్లిక్ చేసేసాను. చూడండి ఇక్కడ మనకి ప్రివ్యూలో చూపించేస్తుంది సెంటర్లో ఇలా వస్తుంది అనమాట. సో క్లిక్ ఆన్ ఓకే. నా క్లిక్ ఆన్ ఆప్షన్స్. అగైన్ ఆప్షన్స్లో మనం సెట్టింగ్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ అనేవి చెక్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 30 per page, హాఫ్ లెటర్, 1/4 లెటర్ అని ఉంది చూడండి. వాట్ ఇట్ ఈజ్ మీన్స్ అంటే లేబుల్ అంటే ఓన్లీ పెద్ద ఈ బిగ్ సైజ్ పేపర్ అంత ఉండదు కదండి. ఇట్ ఈస్ ఎ స్మాల్ స్టిక్కర్. ఇట్ ఈస్ ఎ స్మాల్ స్టిక్కర్. ఇట్ ఈస్ ఎ స్మాల్ స్టిక్కర్ కదా. సో అందుకని ఏం చేస్తామంటే స్మాల్ స్టిక్కర్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చేసరికి నేను ఒక లేబుల్ ఎలా అయితే మనకి ఒక కంప్లీట్ పేజ్ సైజ్ ఉండదు కాబట్టి స్మాల్ స్టిక్కర్ ఒక పేజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టిక్కర్స్ కావాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ లేబుల్స్ కావాలనేది నేను ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ 30 per page అని సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 230 per page అని ఉంది. ఫస్ట్ 30 per page మీన్స్ లేబుల్స్ అన్ని మనకు వర్టికల్గా వస్తాయి, బట్ వీ వాంట్ హారిజాంటల్గా కదా. సో నేను సెకండ్ 30 per page సెలెక్ట్ చేశాను. అంటే ఈ 30 per page సెలెక్ట్ చేస్తే మీకు లేబుల్స్ అన్ని వర్టికల్గా వస్తాయి, ఈ 30 per page సెలెక్ట్ చేస్తే మీకు లేబుల్స్ అన్ని హారిజాంటల్గా వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే. అగైన్ క్లిక్ ఆన్ న్యూ డాక్యుమెంట్. ఎందుకంటే మనం డాక్యుమెంట్ మీద ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా. సో డాక్యుమెంట్ అన్నాను. డాక్యుమెంట్ అనగానే మీకు చూడండి కంప్లీట్గా మనం 30 per page అన్నాం కదా. సో ఈ పేజ్కి 30 లేబుల్స్ వచ్చేసాయి. చూసారా? ఇప్పుడు మీరు కావాలనుకుంటే కంప్లీట్గా సెలెక్ట్ చేసేసుకొని కావాలనుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి జస్ట్ సెకండ్. ఇక్కడ మీరు కావాలనుకుంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద సైజ్ ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మనం లేబుల్స్ క్రియేట్ చేసేసుకోవచ్చు. తర్వాత అందులో కావాలనుకుంటే టెక్స్ట్ ఎలా కావాలనుకుంటే అలా మనం హోమ్ ట్యాబ్లో చూసాం కదా, హౌ టు చేంజ్ ఫాంట్ కలర్స్, హౌ టు చేంజ్ ఫాంట్ సైజ్ అని. సో అవన్నీ మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. ఓకేనా? ఇలా మనం లేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. ఇది మనకి కంప్లీట్గా మెయిలింగ్స్ ట్యాబ్. ఇక్కడితో మనకి మెయిలింగ్స్ ట్యాబ్ అనేది అయిపోయింది. ఏం లేదు, జస్ట్ మనం లేబుల్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే లెటర్స్ డిఫరెంట్ వేస్ టు డిఫరెంట్ హౌ మెనీ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లెటర్స్ ఒక సింగిల్ లెటర్తోనే ఐ వాంట్ క్రియేట్ మోర్ దాన్ 100, మోర్ దాన్ 50 లెటర్స్ అంటే నాకు టైం వేస్టింగ్ ప్రాసెస్ కాబట్టి దెన్ ఐ విల్ యూజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ మెయిలింగ్స్ అనమాట. మెయిల్ మెర్జ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎన్వలప్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా మనం చూసాం. ఓకేనా? I hope you understood this topic well. Next we have review tab. సో ఇప్పుడు నేను ఇది డిలీట్ చేసేయాలంటే ఏం లేదండి, జస్ట్ అంటే ఇప్పుడు
ఈ లేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇలా డైరెక్ట్గా వాడే కంటే దీన్ని ప్రింట్ తీసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలండి. మీకు అర్థమవుతుంది కదా, ఇవన్నీ కటర్ సింబల్స్ మాట. సో కట్ చేసుకుని వీటిని యూజ్ చేసుకుంటాం. ఓకేనా? ఈవెన్ కంపెనీకి ఉన్న అడ్రసెస్ కూడా ఇలా మనం ఇచ్చుకోవచ్చు. అంటే కంపెనీని ప్రమోట్ చేసుకోవాలి స్టిక్కర్స్ ద్వారా, నేను అంటించాలనుకుంటే మీరు ఇక్కడ కంపెనీకి సంబంధించిన నేమ్ ఇస్తారు. ప్రెసెంట్ నేను డిటిడిసి కొరియర్స్ గురించి మాట్లాడాను కాబట్టి ఐ హ్యావ్ గివెన్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. నెక్స్ట్ వీ హ్యావ్ రివ్యూ ట్యాబ్ మాట. సో నేను దీన్ని తీసేస్తున్నాను. ఓకే, రివ్యూ ట్యాబ్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సో కమింగ్ టు రివ్యూ ట్యాబ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ I have to give some data. Just a second. మనకి తెలుసు కదా కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. ఒక 4,5 అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి మన దగ్గర కొంచెం డేటా ఉంది, అవునా కాదా? చూడండి ఇప్పుడు మన దగ్గర కొంచెం డేటా ఉంది. ఈ డేటాని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇది నేను ఆల్రెడీ సిస్టమ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నది కదండి. సిస్టమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఇక్కడ ఎర్రర్స్ చూపించదు. ఎందుకంటే సిస్టమ్ ఎప్పుడు ఎర్రర్స్ అనేవి పెట్టుకోదు కదా. ఇన్ కేస్ ఇది నేను టైప్ చేశాను అనుకోండి, ఎందులో కొంత ఎర్రర్స్ అనేవి వస్తాయి, అవునా కాదా? చూడండి ఇక్కడ కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తాను, అవునా కాదా? మిస్టేక్స్ చేస్తుంటే చూసారా మనకి రెడ్ మార్క్ వస్తుంది డౌన్లో. అంటే దాని అర్థం ఏంటి, మనకి ఇక్కడ రెడ్ మార్క్ అనేది వచ్చిందంటే అది మనం స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చామని, అవునా కాదా? ఓకే, చూసారా కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇస్తూ ఉంటే నాకు ఇక్కడ ఐదర్ గ్రామర్ మిస్టేక్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్ కానీ వస్తుంది. సో దాన్ని నేను ఇప్పుడు సెట్ చేసుకోవాలి. చూసారా ఇప్పుడు ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మిస్టేక్ని ఇలా సెట్ చేసుకుంటూ ఉండేంత టైం నాకు లేదు. అప్పుడు నేను సింపుల్గా యూజ్ చేసే ఆప్షన్ ఏంటంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మాట. ఓకేనా? క్లిక్ ఆన్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్. దెన్ యూ విల్ హ్యావ్ చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ చూడండి ఫస్ట్ ఈ ఎర్ర దగ్గర నేను కర్సర్ పెట్టాను కదా, కంప్లీట్గా దానికి సంబంధించిన స్పెల్లింగ్స్ అన్నీ వచ్చేసాయి. అంటే ఇక్కడ ఏ స్పెల్లింగ్ అయితే మనం ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాం ఆ స్పెల్లింగ్ దగ్గర మనకి హైలైట్ అయిపోయింది ఏదైతే కరెక్ట్ స్పెల్లింగో. అప్పుడు నేను ఇక్కడ సింపుల్గా చేంజ్ అంటాను. చేంజ్ అనగానే చేంజ్ అయిపోయింది, చూసారా? చేంజ్ అయిందా లేదా? అగైన్ వెంటనే నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసింది చూడండి, కర్సర్ నేను తీసుకురాలేదు, ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన మీనింగ్స్ ఇక్కడ వచ్చాయి, అంటే కరెక్ట్ స్పెల్లింగ్స్ మాట. సో క్లిక్ ఆన్ చేంజ్. అగైన్ ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా, వెంటనే అక్కడ రాంగ్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చేసింది. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ వర్డ్ స్పెల్లింగ్స్ వస్తాయి. ఇందులో మనం ఏది కరెక్ట్ అనేది అది సెలెక్ట్ చేసుకొని చేంజ్ అనేయడమే. సో ఇలా కాకుండా మీరు ఒకేసారి కంప్లీట్గా సెలెక్ట్ చేసేసుకొని కూడా ఇక్కడ చేంజ్ అవ్వాలంటే చేంజ్ అయిపోతుందండి. చూడండి ఇక్కడ చేంజ్ ఆలైనా అనొచ్చు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను సింగిల్గా చేంజ్ చేస్తున్నాను. యువర్ చూడండి డాక్యుమెంట్ వచ్చింది, చేంజ్. నెక్స్ట్ ఈజియర్ చేంజ్. వన్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత మనకి ఏం చెప్తుందంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈజ్ కంప్లీట్ అంటుంది. అంటే ఏంటి, స్పెల్లింగ్ గ్రామర్ చెక్ కంప్లీట్ అయిపోయింది అని చెప్తుంది. ఓకే, చూసారా? అంటే మనం ఈజీగా నార్మల్గా నేను స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ చేసుకున్నాను అనుకోండి, ఏదో ఒకటి వదిలేసే ఛాన్స్ ఉంటుంది, అవునా కాదా, ఫ్లోలో. కానీ ఇక్కడ యూజ్ చేసి నేను స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ చేస్తే ఏ రాంగ్ కూడా మనకి లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా కన్సిడర్ చేసి మనం కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈ లెటర్ని కానీ ఈ డాక్యుమెంట్ని కానీ మనం ఎవరికైనా పంపించేటప్పుడు మనకు కొంచెం ఓకే పర్వాలేదు, స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఏం లేవు. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎవరికైనా ఏదైనా పంపించాం అనుకోండి, బాగుంటుందా? బాగుంది కదా. అక్కడ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఓ వీళ్ళకి ఏం రాదు కావాలా, ఇన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్తో పంపించారా అనుకుంటారు, అవునా కాదా? సో ఆ ఛాన్స్ మనం తీసుకోకుండా మనం యూజ్ చేసే కమాండే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మాట. ఓకేనా? నెక్స్ట్ మనకున్నది టీజర్స్ అండి. టీజర్స్ అంటే ఏంటంటే సింపుల్గా మీరు ఏదైనా వర్డ్ మీకు తెలియదు అనుకోండి, ఇది మీనింగ్, ఆ వర్డ్ని డిక్షనరీలో వెతుక్కుంటారా? డిక్షనరీలో ఇఫ్ యూ ఆర్ సెర్చింగ్ ఏ వర్డ్ మీనింగ్ ఇన్ డిక్షనరీ, ఇట్ విల్ షో సో మెనీ మీనింగ్స్, చాలా మీనింగ్స్ చూపిస్తుంది.
అవునా కాదా? యాడ్జెక్టివ్ మీనింగ్స్ ఏంటి, నౌన్ మీనింగ్స్ ఏంటి, ప్రొనౌన్ మీనింగ్స్ ఏంటి అలా చూపిస్తుంది కదా. సో మీ దగ్గర డిక్షనరీ లేదు, అప్పుడు మీరు ఏం చేస్తారండి? గూగుల్లో సెర్చ్ చేస్తారు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక కంటెంట్ వస్తుంది కానీ మీనింగ్ రాదు కదా. సో ఓన్లీ మీనింగ్ మాత్రమే కావాలి. ఎలా అయితే డిక్షనరీలో ఉందో అలానే నాకు ఎగ్జాక్ట్గా మీనింగ్ కావాలంటే మీరు యూజ్ చేసే ఆప్షన్ టీజర్స్ అనమాట. చూడండి ఇప్పుడు నేను గ్యాలరీస్ అనే మీనింగ్ కావాలి, గ్యాలరీస్ అనే వర్డ్కి నాకు మీనింగ్ కావాలి. సో ఇప్పుడు నేను గ్యాలరీస్ని సెలెక్ట్ చేసుకున్నాను, టీజర్స్ మీద క్లిక్ చేశాను. చూడండి వెంటనే గ్యాలరీస్ సంబంధించిన మీనింగ్స్ అన్నీ వచ్చేసాయి. ఓకేనా. నెక్స్ట్ నేను ఇక్కడ కీవర్డ్ని సెలెక్ట్ చేస్తాను, మళ్ళీ టీజర్స్ అంటాను. We couldn't found any similar word అంట. ఓకే ఎలిమెంట్స్ చూద్దాం. చూసారా చూసారా ఇలా అన్నమాట. అంటే మనం ఏ మీనింగ్ కావాలనుకుంటే ఆ మీనింగ్ ఇక్కడ ఎలిమెంట్స్కి చూడండి డిఫరెంట్ కాంపనెంట్స్ సంబంధించి మీనింగ్, హింట్స్ అని చెప్పి, యాడ్జెక్టివ్, నౌన్, మనకి ఎలా అయితే డిక్షనరీలో కంప్లీట్ మీనింగ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడే చూపించేస్తుంది. అంటే మనం డిక్షనరీ ప్రత్యేకంగా యూజ్ చేయాల్సిన పని లేకుండా. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ టీజర్స్ అన్నమాట. ఓకేనా. నౌ ఐఎమ్ క్లోజింగ్ దిస్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ వర్డ్ కౌంట్ ఆప్షన్. వాట్ ఈజ్ వర్డ్ కౌంట్ యాక్చువల్లీ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి నార్మల్గా మీకు స్టార్టింగ్ క్లాస్లోనే చెప్పాను మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి స్టేటస్ బార్లో చూపిస్తుందని. ఓకేనా. అలా కాకుండా మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు వర్డ్ కౌంట్ నేను క్లిక్ చేశాను అనుకోండి, నాట్ ఓన్లీ సింగిల్ వర్డ్ కౌంట్, ఇక్కడ మనం ఎన్ని పేజెస్ యూజ్ చేసాం, అట్ ది సేమ్ టైం ఎన్ని వర్డ్స్ యూజ్ చేసాం, అట్ ది సేమ్ టైం ఆ వర్డ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ విత్ స్పేసెస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి, క్యారెక్టర్స్ వితౌట్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, పారాగ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయి, లైన్స్ ఎన్ని ఉన్నాయి చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, నేను ఒక్క ఎలిమెంట్స్ అనే వర్డ్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఎలిమెంట్స్ అనే వర్డ్ ఒక్కటే కదా, అందుకు అలా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెలెక్షన్ పార్ట్ తీసేసాను అనుకోండి, ఒక్క నిమిషం, వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు కూడా బ్రేక్ అవుతుందా? హలో. ఓకే ఒకసారి నేను వర్డ్ కౌంట్ గురించి మళ్ళీ రిపీట్ చేస్తాను, డోంట్ వరీ. చూడండి ఇక్కడ వర్డ్ కౌంట్ అని ఉంది కదా, వర్డ్ కౌంట్ ఆల్రెడీ స్టేటస్ బార్లో మనకు చూపిస్తుందని మీకు స్టార్టింగ్ క్లాస్లోనే చెప్పా. బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది స్పేస్ యూ కెన్ యూజ్ వర్డ్ కౌంట్ అనమాట. ఓకే అమ్మా, ఓకే చూశాను. నేను కొంచెం బయట ఉండడం వల్ల మీకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. టోటల్ క్లాస్ వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. టోటల్ క్లాస్ వాయిస్ బ్రేక్ అయ్యే ఛాన్సే ఉండదండి, ఎందుకంటే టోటల్ క్లాస్ అనేది వాయిస్ బ్రేక్ అవ్వదు. ఎందుకు? ఓకే ఇప్పుడు చూడండి నేను వర్డ్ కౌంట్ మీద క్లిక్ చేస్తా. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ వర్డ్ కౌంట్ then it is showing number of pages is 1, words is 319 and characters with no spaces. అంటే ఇక్కడ words కి మధ్యలో స్పేస్ ఉంది చూడండి, ఆ స్పేస్ కౌంట్ చేయకుండా 1435 ఉందంట. ఇఫ్ ఐ కౌంట్ అగైన్ స్పేస్ విత్ స్పేస్ తో కౌంట్ చేస్తే క్యారెక్టర్స్ 1750 ఉన్నాయంట. నెక్స్ట్ పారాగ్రాఫ్స్ వచ్చి 4 ఉన్నాయి, లైన్స్ వచ్చి 21 ఉన్నాయి. ఓకేనా. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది స్పేస్ విత్ వర్డ్స్, స్పేసెస్, లైన్స్. అంటే ఈ కంప్లీట్ లైన్స్ ఎన్ని ఉన్నాయి, అలానే పారాగ్రాఫ్స్ ఎన్ని ఉన్నాయి మీకు తెలుసు కదా. పారాగ్రాఫ్ ఇదొక పారాగ్రాఫ్, ఇదొక పారాగ్రాఫ్. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ వర్డ్ కౌంట్లో వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చెక్ యాక్సెసిబిలిటీ. వాట్ ఈస్ చెక్ యాక్సెసిబిలిటీ యాక్చువల్లీ? చెక్ యాక్సెసిబిలిటీ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ డాక్యుమెంట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఈ డాక్యుమెంటే మనం చూద్దాం. మీరు దీని అయితే చూడగలుగుతున్నారు కదా. వీ కెన్ సీ, వీ కెన్ రీడ్, వీ కెన్ టైప్, ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ హియర్, అంటే పర్ఫెక్ట్ గా ఉంది. సో దెర్ ఈజ్ నో ఇష్యూస్ ఇన్ దిస్ డాక్యుమెంట్, అవునా కాదా? సో ఇప్పుడు నేను చెక్ యాక్సెసిబిలిటీ క్లిక్ చేస్తాను. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా నో ఇష్యూస్ కాబట్టి ఇక్కడ చూడండి నో యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఫౌండ్ అని చెప్పి టిక్ మార్క్ పెట్టింది, అంటే అంతా బాగానే ఉంది అని చెప్తుంది. ఓకే. ఇఫ్ ఐ చేంజ్ సమ్ సెట్టింగ్స్, నేను ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఎందుకు కనిపిస్తుంది? వైట్ పేజ్లో వీఆర్ యూజింగ్ బ్లాక్ కలర్ ఫాంట్, అందుకు మనకు కనిపిస్తుంది. అదే నేను కలర్ మార్చేస్తాను. ఇక్కడ వైట్ పేజ్లో వైట్ కలర్ ఫాంటే తీసుకున్నాను. చూడండి ఇక్కడ పారాగ్రాఫ్ అయితే ఉంది, బట్ వైట్ కలర్లో మనం అక్షరాలు టైప్ చేసాం కాబట్టి దే ఆర్ నాట్ షోయింగ్ అస్. బట్ ఇక్కడ పారాగ్రాఫ్ అయితే ఉంది కదా. ఇప్పుడు నేను యాక్సెసిబిలిటీ చూస్తాను.
చూడండి వార్నింగ్ అంటుంది, అంటే హార్డ్ టు రీడ్ ద కాంటెక్స్ట్ అంట. అంటే ఏంటంటే ఇక్కడ మనం చూడడానికి చదవడానికి చాలా కష్టంగా ఉంది అని చెప్తుంది. బికాజ్ అది చెప్పింది కరెక్టే కదా, మనం కూడా చూడలేకపోతున్నాం. చూడండి ఇక్కడ పారాగ్రాఫ్ అయితే ఉంది కానీ మీకు కనిపిస్తుందా? బికాజ్ ఐ హ్యావ్ చేంజ్డ్ ద సెట్టింగ్స్, ఐ హ్యావ్ చేంజ్డ్ ద కలర్ ఆఫ్ ద ఫాంట్, దట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్ లైక్ వార్నింగ్. హార్డ్ టు రీడ్, మనం చదవగలుగుతున్నాం, ఇక్కడ ఉన్నది లేదు కదా, దట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్. అంటే చెకింగ్, జస్ట్ యాక్సెసిబిలిటీ చెకింగ్ మీన్స్ ద కంటెంట్ ఈజ్ యు ఆర్ సీయింగ్ ఆర్ నాట్, ఇట్ ఈస్ విజిబుల్ ఆర్ నాట్, అంతా కూడా చెక్ చేసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే నేను ఇక్కడ అన్విజిబుల్లో పెట్టేశానో ఆటోమేటిక్గా చూడండి మనకి వార్నింగ్ వచ్చేసింది. అగైన్ మళ్ళీ నేను విజిబుల్ చేసేస్తా, కంటెంట్ని విజిబుల్ చేసేసానండి. ఇప్పుడు మళ్ళీ యాక్సెసిబిలిటీ చూద్దాం. చూడండి ఇప్పుడు మళ్ళీ టిక్ మార్క్ వచ్చింది, వార్నింగ్స్ ఏం రాలేదు. ఇన్స్పెక్షన్ రిజల్ట్స్ అంటే ఇన్స్పెక్ట్ చేసుకుంటుంది డాక్యుమెంట్ని. సో నో యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఫౌండ్ మాట. ఓకేనా? అలా మనం యాక్సెసిబిలిటీ చెక్ చేసుకోవడానికి మాత్రమే యాక్సెస్ని యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్స్లేట్. ట్రాన్స్లేట్ అంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ పర్టికులర్ లాంగ్వేజ్ ఇంటే అనదర్ లాంగ్వేజ్, లైక్ ఇక్కడ చూస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ వీ హ్యావ్ ఇంగ్లీష్ వర్డ్స్, అవునా కాదా? బట్ మీరు వర్క్ అంతా చేసాక తెలిసింది మీరు ఆ డాక్యుమెంట్ ఇంగ్లీష్లో ఇవ్వక్కర్లేదు, తెలుగు. ఇంత కష్టపడి మీరు టైప్ చేసుకున్నారు, ఈ డాక్యుమెంట్ అంతా ప్రిపేర్ చేసేసారు, బట్ మీకు అంత టైం లేదు తెలుగులో మళ్ళీ టైప్ చేసేంత. మళ్ళీ మీరు ఏదో స్క్రిప్ట్ స్క్రిప్ట్ అని అది ఇది అని ఇన్స్టాల్ చేసుకోవాలి, వాటిని యూజ్ చేసి తెలుగు టైపింగ్ పెట్టుకోవాలి. అంత టైం లేదు కదా, దెన్ వాట్ విల్ యూ డూ? then that at that point you have to use translate మాట. ఓకేనా? సో translate means you are translating English into Telugu or else any language. If you want to translate you can use translate మాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి సింపుల్గా నేను ఫస్ట్ పారాగ్రాఫ్ని చేంజ్ చేయాలనుకుంటున్నా తెలుగులోకి. సో ఫస్ట్ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసా. సెలెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఉంది చూసారా? సో ట్రాన్స్లేట్ మీద ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్లో క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మినీ ట్రాన్స్లేట్, ట్రాన్స్లేటెడ్ టు సెలెక్టెడ్ టెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో నేను మినీ ట్రాన్స్లేట్ని క్లిక్ చేసా. మినీ ట్రాన్స్లేట్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ అని ఉంది కదా, ఇంగ్లీష్ని నేను చేంజ్ చేసాను. ఇదేంటంటే కంప్లీట్ డాక్యుమెంట్కి మనం మినీ ట్రాన్స్లేటర్ సెలెక్ట్ చేసాం ఎందుకంటే సింగిల్ పారాగ్రాఫ్ కాబట్టి. సో ఇప్పుడు వీ వాంట్ తెలుగు లాంగ్వేజ్ కదా, ఇక్కడ చాలా తక్కువ లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు లేనట్టుంది ఈ సిస్టంలో. చూద్దాం. ఓకే వచ్చింది, జస్ట్ సెకండ్. ఉంటాయండి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి మీకు, ఇండియన్ లాంగ్వేజెసా, అమెరికన్ లాంగ్వేజెసా, అదర్ కంట్రీ లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. చూడండి ఇక్కడ తెలుగు అని ఉంది కదా, తెలుగు మీద క్లిక్ చేసా, ఓకే అనేసాను. ఓకే అనేసిన తర్వాత అగైన్ ట్రాన్స్లేటర్లోకి వెళ్ళి ఇక్కడ చూస్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే తెలుగు ఇచ్చేసాం కదా. ఓకే ఇప్పుడు చూడండి యాక్చువల్లీ ఇక్కడ ఇది వర్క్ అవ్వట్లేనట్టుంది ఈ ల్యాప్టాప్లో, ఒకసారి నేను ట్రై చేస్తాను, జస్ట్ సెకండ్. ట్రాన్స్లేట్ ట్రాన్స్లేటర్ యాక్చువల్గా ఇక్కడ మనకి నోటిఫికేషన్ రావాలండి, ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇఫ్ యూ సెలెక్ట్ ఏ టెక్స్ట్ ఇట్ విల్ షో ఏ విండో ఆన్ టాప్ ఆఫ్ ద టెక్స్ట్ అని. అప్పుడు మనం ఎస్ క్లిక్ చేయగానే ఈ మినీ ట్రాన్స్లేటర్ అనేది మనకి హైలైట్ అవుతుంది. బట్ ఈ ల్యాప్టాప్లో అవ్వట్లేదు. ఓకే నో ప్రాబ్లం, నేను నా ల్యాప్టాప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దిస్. యాక్చువల్లీ మనం ఎస్ అనగానే అది రావాలి. కొన్ని ట్రాన్స్లేట్ టు సెలెక్టెడ్ టెక్స్ట్, ఓకే ఇది వచ్చింది కదా, ఎస్ చేద్దాం. చూసారా వచ్చింది, నేను ఎస్ చేయగానే అంటే మనకి రైట్ సైడ్ ఒక విండో ఓపెన్ అయిపోతుందన్నమాట. అక్కడ మనకి దాన్ని సెర్చ్ చేసుకొని తెలుగులో కన్వర్ట్ చేస్తుంది. చూడండి నేను ఇంగ్లీష్ టు తెలుగు అని ఇచ్చాను కదా, ఇక్కడ తెలుగులో కన్వర్ట్ అయిపోయింది. మనం ఏ పారాగ్రాఫ్ అయితే సెలెక్ట్ చేసామో ఆ కంప్లీట్ పారాగ్రాఫ్ విల్ కన్వర్టెడ్ ఇంటూ తెలుగు. లాస్ట్లో మనకి ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంటుంది చూడండి, అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ దట్ తెలుగు ట్రాన్స్లేషన్ హియర్ యూ కెన్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్ అనమాట. ఇన్సర్ట్ మీద క్లిక్ చేయగానే ఆ తెలుగులో మారిపోతుంది. చూడండి తెలుగులోకి వచ్చేసిందా, వచ్చిందా లేదా? సో ఇలా అనమాట. మనం ఈవెన్ తెలుగు కావాలనుకుంటే తెలుగులో చేంజ్ చేసుకోండి, ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్లో చేంజ్ చేసుకోండి, హిందీ కావాలనుకుంటే హిందీ, మీ ఇష్టం. మీరు ఏ లాంగ్వేజ్లో కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్లైట్ మోడ్లో పెట్టి మళ్ళీ ఫ్లైట్ మోడ్ తీసేయండి.
అమ్మా ఏ మోడ్లో పెట్టాలో అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు నెట్వర్క్ ప్రాబ్లం అయితే మీరు నెట్వర్క్ చెక్ చేసుకోండి. అందరికీ క్లాస్ అర్థమవుతుంది, మీ ఒక్కరికే వినిపించట్లేదంటే దాని అర్థం ఏంటి? క్లాస్ అవుతున్నప్పుడు క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి అమ్మా, ఓకేనా? ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, నాకు నెట్వర్క్ బాగానే ఉంది, చూడండి కావాలంటే. పైగా నేను కాలేజ్లో ఉన్నాను, దట్టు వైఫై, అసలు ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ మీ పాయింట్ని రుజువు చేయడంలో అంటే మనం ఏదైతే ఆ పారాగ్రాఫ్ తీసుకున్నామో ఆ పారాగ్రాఫ్ని మనం ఇక్కడ కంప్లీట్గా తెలుగులో చేంజ్ చేసేసాం, అవునా కాదా? చూడండి, కాకపోతే ఇక్కడ మనం ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక్కటే అర్థమవుతుంది సిస్టమ్కి, కాబట్టి మనకి కంప్లీట్గా ఏవో రాంగ్ టైప్ చేసేసాం అనుకొని ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి డౌన్లో చూడండి రెడ్ కలర్ లైన్ వచ్చేసింది కదా, అవునా కాదా? సో ఈ రెడ్ కలర్ లైన్ ఎందుకు వచ్చిందంటే సిస్టమ్కి అర్థం కావట్లే ఈ లాంగ్వేజ్. మనకి తెలుసు తెలుగు అని, సిస్టమ్కి తెలియదు కదండి. మన డిఫాల్ట్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ పెట్టుకున్నాం సిస్టమ్కి, అవునా? సో అందుకని అప్పుడు ఈ ప్రాబ్లమ్ని నేను అరేంజ్ చేయాలంటే యూజ్ చేసే ఆప్షనే లాంగ్వేజ్ అన్నమాట. ఇక లాంగ్వేజ్ అని చూడండి, ఇప్పుడు నేను ఇదంతా సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ లాంగ్వేజ్లోకి వెళ్ళి సెట్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని ఉంది చూసారా, సెట్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్లోకి వెళ్ళి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసేసుకొని సెట్ యాజ్ డిఫాల్ట్ అనాలి. ఇక్కడ తెలుగు ఓకే, తెలుగులోకి వెళ్దాం. చూసారా ఇక్కడ తెలుగు ఉంది కదా, తెలుగులోకి వెళ్ళి సెట్ యాజ్ డిఫాల్ట్ అన్నాను. డూ యూ వాంట్ టు చేంజ్ ద డిఫాల్ట్ లాంగ్వేజ్ తెలుగు అని అడుగుతుంది. ఎస్, ఓకే. చూసారా, డిఫాల్ట్ లాంగ్వేజ్ తెలుగు అనగానే మనకి అలా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఇది కాబట్టి మనం ఆల్రెడీ ట్రాన్స్లేట్ చేసాం కాబట్టి అలా వచ్చింది. బట్ ఇన్ కేస్ మనం వన్స్ డిఫాల్ట్ లాంగ్వేజ్ పెట్టాక ఇక పైన ఏదైనా తెలుగులో చేంజ్ చేస్తే మనకు ఆ రాంగ్ మార్క్స్ అనేవి రావన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్. మీరు కావాలనుకుంటే ఇప్పుడు ఇది వేరే లాంగ్వేజ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కావాలనుకుంటే మీరు ఇంగ్లీష్ టు తెలుగు అని ఉంది కదా, ఈ తెలుగు తీసేసి వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హిందీ ఇద్దాం. ఓకే, సెలెక్ట్ హిందీ సెలెక్ట్ చేయగానే ఇక్కడ కొంచెం టైం తీసుకొని సెర్చ్ చేసుకుంటుందండి. చూసారా, సెర్చ్ చేసుకుంటుంది కదా హిందీలో, అంటే ట్రాన్స్లేషన్ కోసం ఆ మాత్రం టైం తీసుకుంటుంది. మరి నెట్వర్క్ ఫాస్ట్గా ఉంటే ఇంకాస్త ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా, ఇన్సర్ట్ అనగానే హిందీలో వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా, హిందీలో వచ్చేసింది. సో అలా మీరు ట్రాన్స్లేషన్ అండ్ లాంగ్వేజ్ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. నేను అగైన్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను, క్లోజ్ చేసేసాను. ఓకేనా, అర్థమైంది కదండి? నెక్స్ట్ మనకి కమెంట్స్ అంటే మీకు ఆల్రెడీ మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో కమెంట్ వస్తే నేను ఏం చెప్పాను మీకు, మనకి ఆల్రెడీ మెయిలింగ్స్లో కూడా కమెంట్స్ ఉంటాయి, రివ్యూలో కూడా కమెంట్స్ ఉంటాయి, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదండి. సో ఇప్పుడు మనకి కమెంట్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మనం కంప్లీట్ చేసుకుందాం దాన్ని. చూడండి, ఇక్కడ న్యూ కమెంట్ అంటే ఏం లేదు. ఇప్పటి వరకు మనం 3 వేస్లో మీనింగ్స్ పెట్టడం చూసాం. ఒకటి ఎలా చూసామండి, ఫుట్ నోట్ చూసాం. ఫుట్ నోట్ ఇస్తే మనకి ఇక్కడ దీనికి సంబంధించిన మీనింగ్ వచ్చేస్తుంది. ఎండ్ నోట్ ఇచ్చిన మీనింగ్ వచ్చేస్తుంది. లేదు అనుకుంటే మనం డైరెక్ట్గా స్మార్ట్ లుక్అప్ కానీ ఇప్పుడు యూజ్ చేసిన డిక్షనరీ థిజర్స్ కానీ ఏమైనా క్లిక్ చేస్తే మనకి సైడ్లో మీనింగ్ వచ్చేస్తుంది. అలా కాకుండా నేను దీని మీనింగ్ కమెంట్లో ఇవ్వాలనుకున్నాను అనుకోండి, కమెంట్లో ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, దేనికైతే నేను మీనింగ్ ఇవ్వాలనుకుంటున్నానో ఆ వర్డ్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు పవర్ఫుల్ అనే వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్కి నేను మీనింగ్ అప్లై చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక కమెంట్ బాక్స్ పెట్టుకొని ఆ కమెంట్లో మీనింగ్ ఇవ్వాలనుకుంటున్నా. ఎవరైనా ఆ కమెంట్ బాక్స్ని క్లిక్ చేయగానే దాని మీనింగ్ ఓపెన్ అయిపోవాలన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్. ఇప్పుడు పవర్ఫుల్ని క్లిక్ చేశాను, న్యూ కమెంట్ అన్నాను. న్యూ కమెంట్ అనగానే ఇక్కడ కమెంట్ బాక్స్ వచ్చేసిందా? ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీనింగ్ ఇస్తాను. పవర్ఫుల్ అంటే వెరీ స్ట్రాంగ్. ఓకే ఓకే, ఇప్పుడు అగైన్ వేరొక వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. వేరొక వర్డ్ ఇక్కడ వచ్చేసి స్మార్ట్ ఆర్ట్ తీసుకున్నా. స్మార్ట్ ఆర్ట్ కూడా న్యూ కమెంట్ అని క్లిక్ చేశాను. వెంటనే కమెంట్ బాక్స్ ఇక్కడ వచ్చింది చూసారా. స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ షేప్ కదండి, అడ్వాన్స్డ్ షేప్ అని ఇస్తున్నా. ఓకే ఓకే, అగైన్ ఇక్కడ డిజైన్స్ ఆర్
హెడర్ అని తీసుకున్నాను, హెడర్ని సెలెక్ట్ చేశాను, న్యూ కమెంట్ అన్నాను. ఇక్కడ ఏంటంటే ఫర్ హెడ్డింగ్స్, ఓకే. ఇప్పుడు 3 కమెంట్స్ తీసుకున్నాను. ఎక్కడ ఏం తీసుకున్నాను నాకు తెలియదు. ఇక్కడ షో కమెంట్స్ అని హైలైట్ అయింది కదా, నేను దీన్ని క్లిక్ చేస్తానండి. వెంటనే అన్ని హైడ్ అయిపోయాయి మనకి కమెంట్స్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కమెంట్ బాక్సెస్ వచ్చాయి చూడండి. ఆ కమెంట్ బాక్స్ దగ్గర నేను కర్సర్ పెట్టగానే మనం ఏ వర్డ్కి అయితే కమెంట్ ఇచ్చామో ఆ వర్డ్ హైలైట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి పవర్ఫుల్. ఇప్పుడు హైలైట్ అయ్యలేదు. నేను ఎప్పుడైతే ఐ క్లిక్ ఆన్ కమెంట్ బాక్స్, ఆటోమేటిక్గా పవర్ఫుల్ అనేది హైలైట్ అయింది. ఇప్పుడు అగైన్ ఐ క్లిక్ ఆన్ కమెంట్ బాక్స్, ఆ కమెంట్ వచ్చేసింది. ఇక్కడ చూడండి దాని మీనింగ్. అలా మనం హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ హెడర్ కూడా అంతే, హెడర్ క్లిక్ చేయగానే హెడర్ మీనింగ్ వచ్చింది, అవునా. సో ఈ కమెంట్ బాక్సెస్ అనేవి ఇలా మనం సెట్ చేసుకోవచ్చు అండి. మనం డాక్యుమెంట్లు ఎన్ని కావాలనుకుంటే అన్ని. ఒకవేళ దాని మీనింగ్ తెలియకపోతే ఇక్కడ కమెంట్ బాక్స్లో క్లిక్ చేస్తే కమెంట్స్ వచ్చేస్తాయి. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కమెంట్ బాక్స్ కాన్సెప్ట్. ఇక్కడ ప్రీవియస్ నెక్స్ట్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమెంట్ దగ్గర నేను ప్రీవియస్ అని అనుకోండి, ప్రీవియస్ కమెంట్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ప్రీవియస్ అంటే ఆ ప్రీవియస్ కమెంట్, అలా ప్రీవియస్ నెక్స్ట్ అనేవి మనం మూవ్ చేసుకోవడానికి మాత్రమే, మూవ్ చేసి ఓపెన్ చేసుకోవడానికి. ఓకేనా. షో అంటే షో అవుతాయి, అన్ని కమెంట్స్ షో అయ్యాయా. మళ్ళీ హైడ్ చేసేయాలనుకుంటే అగైన్ క్లిక్ ఆన్ షో కమెంట్స్ ఓన్లీ. ఓకేనా. ఇప్పుడు డిలీట్ చేసేయాలనుకోండి, డిలీట్ చేసేయాలనుకుంటే మీరు డిలీట్ చేసేయచ్చు కమెంట్ని. చూడండి ఒక కమెంట్ డిలీట్ అయిపోయిందా, అగైన్ మళ్ళీ డిలీట్ మీద క్లిక్ చేస్తే ఇంకొక కమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమెంట్ని సెలెక్ట్ చేసేసి డిలీట్ అన్నారనుకోండి, అది డిలీట్ అయిపోతుంది. ఈ కమెంట్ని సెలెక్ట్ చేసేసి డిలీట్ అంటే అది డిలీట్ అయిపోతుంది. అలా మీరు కమెంట్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేసేయచ్చు. ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కమెంట్స్ కాన్సెప్ట్ ఆల్సో. ఓకేనా. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి అంటే ట్రాక్ చేంజెస్. ఓకేనా. ట్రాక్ చేంజెస్ గురించి చెప్పే ముందు నేను ఫీడ్బ్యాక్ ఫామ్ సార్ ఇస్తారేమో ఒకసారి అడుగు. షణ్ముఖ్ గారు, నేను ఒక న్యూస్ రిపోర్ట్గా వర్క్ చేస్తున్నాను. న్యూస్ రిపోర్టర్గా వర్క్ చేసినప్పుడు సమ్ ఫ్లాష్ న్యూసెస్ అనేవి అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, అవునా కాదా. సో ఈ ఫ్లాష్ న్యూస్ అనేది నేను ప్రిపేర్ చేసి ఇంకొక 5 to 10 minutesలో ఫ్లాష్ న్యూస్ అనేది ఇవ్వాలి. సో నేను ప్రిపేర్ చేసేసాను, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు పబ్లిష్ లైక్ దిస్. నేను ఖచ్చితంగా మా బాస్కి ఫస్ట్ ఇచ్చి ఆయన పర్మిషన్ అనేది తీసుకోవాలి, అవునా కాదా. సో ఆయన పర్మిషన్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇదైతే నేను ప్రిపేర్ చేసేసానండి. ఇది ఒక న్యూస్లో పెట్టాలనుకుని ప్రిపేర్ చేసేసాను కానీ ఎందుకో చాట్లో ఇంకా పెడుతున్నారు మెసేజెస్. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం? లేదు కదా. ఓకే చూడండి, ఇక్కడ నేను ప్రిపేర్ చేసేసి బాస్కి చూపించా. బాస్ ఏమంటారు, ఖచ్చితంగా కొన్ని చేంజెస్ చేస్తాను అంటారు కదా. నేను ఇచ్చినట్టుగానే పబ్లిష్ చేశారు కదా, బికాజ్ ఐఎమ్ నాట్ ఎన్ ఎండి ఏం చేస్తే అదే చేయాలి. సో ఇప్పుడు ఎండి అనే ఆయన ఏం చేస్తారంటే ఇక్కడ చేంజెస్ అనేది చేస్తానంటారు. ఆయన ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెల్ప్ అని ఉంది కదా, హెల్ప్ని తీసేసారు అనుకుందాం. అండ్ నెక్స్ట్ హీ డిలీటెడ్ కీవర్డ్ ఆల్సో. ఓకే, అగైన్ హీ డిలీటెడ్ డిజైన్స్ అనే వర్డ్ని తీసేశారు, డిజైన్స్ దట్ అని. సో ఇక్కడ ఆయన చేంజెస్ చేసేసి నాకు ఇచ్చారు, కానీ నాకు ఎలా తెలుస్తాయి ఆయన ఏం తీసేశారు. ఇక్కడ మనకి ఏం డిఫరెన్స్ తెలియట్లేదు కదా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ బ్యాక్ పెట్టేస్తాను అవి. అప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ ట్రాక్ చేంజెస్ అని చూడండి, ఐ హ్యావ్ టు ట్రాక్ దట్ అనమాట. అప్పుడు నాకు తెలుస్తుంది ఈజీగా. ఇప్పుడు నేను ట్రాక్ చేంజెస్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసేసేటప్పుడు ఇప్పుడు బాస్ ఏం చేశారు, ప్రూవ్ని తీసేశారు. ప్రూవ్ అని ఉంది కదా, తీసేశారు. అది ఇక్కడ చూడండి, షో మార్కప్ అంటాను, ఆల్ మార్కప్ చూసారా. తీసేయగానే నాకు ఇక్కడ ఆ డిలీట్ చేసిన వర్డ్ వచ్చి రెడ్లోకి వెళ్ళిపోయింది, ఏదో క్రాస్లో వెళ్ళిపోయింది చూసారా. కీవర్డ్ కూడా ఇక్కడ బాస్ తీసేశారు. తీసేయగానే చూసారా, అంటే ఇప్పుడు నాకు చూడగానే డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా, ఆయన ఏ వర్డ్స్ తీసేశారు, అట్ ద సేమ్ టైం ఏ వర్డ్స్ యాడ్ చేశారు అనేది ఇప్పుడు నాకు చూడగానే తెలిసిపోతుంది, అవునా. సో ఇక్కడ ఇంకేదైనా యాడ్ చేశారు అనుకుందాం, దట్ అని యాడ్ చేశారు చూసారా. యాడ్ చేసిన వర్డ్ మాత్రం మనకి ఎలా ఉంది, రెడ్లో వచ్చి అండర్లైన్ వచ్చింది. డిలీట్ చేసిన వర్డ్ మాత్రం మనకి క్రాస్లో వచ్చింది. అంటే ఇప్పుడు నాకు అర్థమైపోతుంది ఈజీగా, ఇవన్నీ డిలీటెడ్ వర్డ్స్ అని, ఇవన్నీ యాడెడ్ వర్డ్స్ అని. ఇక్కడ డిజైన్ కూడా డిలీట్ చేశారు అనుకుందాం. ఓకే చూసారా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మార్కప్ని నేను ట్రాక్ చేంజెస్ అనేవి హైలైట్లో ఉంచాను కాబట్టి నాకు ఈ డిఫరెన్స్ తెలిసింది, లేదంటే ముందు చూడండి తెలియలేదు కదా మనకి. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ట్రాక్ చేంజెస్ అనమాట. అంటే ఏవైనా చేంజెస్ అయితే మనం దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ అయిన చేంజెస్ అని నేను ట్రాక్ చేశాను కదా. సో ఇప్పుడు ఈవెన్ బాస్ అయినా కానీ నేను కొన్ని చేంజ్ చేశానమ్మా,
బట్ ద ఫైనల్ డెసిషన్ ఈజ్ యోర్స్. మీరు కావాలనుకుంటే ఆ చేంజెస్ ఉంచొచ్చు, అదర్వైజ్ యూ కెన్ డిలీట్ దట్ ఆల్సో. అంటే మీరు కావాలనుకున్నట్టుగానే పెట్టుకోవచ్చు అనేసారు. అప్పుడు నేనేంటి, ఇప్పుడు ఐ హ్యావ్ రైట్స్, దీన్ని చేంజ్ చేయాలా వద్దనేది నేను ఫైనలైజ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ యాక్సెప్ట్ రిజెక్ట్ అని ఉంది చూడండి, యాక్సెప్ట్ రిజెక్ట్ అనమాట. దానికంటే ముందు ఇక్కడ రివ్యూయింగ్ పెయిన్ అని ఉంది చూసారా. రివ్యూయింగ్ పెయిన్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను రివ్యూయింగ్ పెయిన్ వెర్టికల్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ మనం ఏ వర్డ్స్ డిలీట్ చేసాం, ఏ వర్డ్స్ యాడ్ చేసాం అవన్నీ ఇక్కడ చూపించేస్తుంది అనమాట. చూడండి, డిలీటెడ్, ప్రూవ్ అనే వర్డ్ డిలీటెడ్ అంట, కీవర్డ్ అనే వర్డ్ కూడా డిలీటెడ్ అంట, అంతే కదా. డిజైన్స్ అనే వర్డ్ కూడా డిలీటెడ్, బట్ దట్ అనే వర్డ్ చూడండి ఇన్సర్టెడ్ అని ఉంది, అంటే యాడ్ చేశారు కదా. సో అవన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది రివ్యూయింగ్ పెయిన్లో, ఓకేనా. అదే హారిజాంటల్ అంటే డౌన్లో హారిజాంటల్గా చూపిస్తుంది, వెర్టికల్ అంటే వెర్టికల్గా చూపిస్తుంది, హారిజాంటల్ అంటే హారిజాంటల్గా, అంటే మనం ఏం చేంజెస్ చేసామో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది, ఓకేనా. నెక్స్ట్ షో మార్కప్, ఆల్ మార్కప్ అనేది, ఆల్ మార్కప్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఆల్ మార్కప్ అన్నాను కాబట్టి నాకు ఇక్కడ ట్రాక్ చేంజెస్, మనం ఏవైతే ట్రాక్ చేసామో ఆ చేంజెస్ కనిపిస్తున్నాయి. అదే నేను ఇక్కడ ఆల్ మార్కప్ తీసేసి నో మార్కప్ అన్నా అనుకోండి, నేను ఇక్కడ ఏం చూపించట్లేదు, సో దట్ నాకు డిఫరెన్స్ తెలియదు. డిలీట్ అయితే అయిపోయి కానీ ఎక్కడెక్కడ డిలీట్ అయ్యాయని తెలియదు కదా. సో ఐ హ్యావ్ టు డెఫినెట్లీ క్లిక్ హియర్ లైక్ ఆల్ మార్కప్ మాట, అప్పుడే నాకు ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది. నౌ ఐ హ్యావ్ ఛాన్స్ టు చేంజ్ దీస్ చేంజెస్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్, అంటే ఇది నేను ఆయన తీసేయాలనుకున్నారు, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలంటే ఉంచేయాలా, లేకపోతే ఆయన తీసినట్టుగానే నేను కూడా ఇక్కడ ఇది డిలీట్ చేసేయాలనేది ఐ హ్యావ్ టు డిసైడ్. సో అప్పుడు ఇఫ్ ఐ యాక్సెప్ట్ ద చేంజెస్ మేడ్ బై ద బాస్, క్లిక్ ఆన్ యాక్సెప్ట్. లేదు నాకు అవసరం లేదు, ఆయన చేంజ్ చేసింది నాకు నచ్చలేదు అనిపించింది అనుకోండి, క్లిక్ ఆన్ రిజెక్ట్. సో చూడండి, ఇప్పుడు ఇది నేను యాక్సెప్ట్ చేశాను అనుకోండి, ఆయన ఎలాగో డిలీట్ చేయాలనుకున్నారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఇది కంప్లీట్ డిలీట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను యాక్సెప్ట్ అంటాను, చూసారా కంప్లీట్ డిలీట్ అయిపోయింది, వెంటనే వేరే చేంజ్కి వచ్చేసింది. ఇప్పుడు నేను యాక్సెప్టా రిజెక్టా అనేది మళ్ళీ డిసైడ్ చేస్తాను. ఇప్పుడు నేను రిజెక్ట్ చేసేస్తాను, ఎందుకంటే ఇది డిలీట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది నాకు. సో నేను రిజెక్ట్ అంటాను, చూడండి రిజెక్ట్ అన్నాను కాబట్టి డిలీట్ అవ్వలేదు. సో ఇది కూడా అంతే, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, నేను రిజెక్ట్ చేసేస్తున్నా. ఇది కూడా యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేసేస్తున్నా. ఇది మాత్రం యాక్సెప్ట్ చేశాను, చూడండి డిలీట్ అయిపోతుంది. సో కంప్లీట్గా ట్రాక్ చేంజెస్ అన్నీ అయిపోయాక ఇట్ విల్ సెండ్ యూ ఎ మెసేజ్, దేర్ ఆరెంట్ ఎనీ కమెంట్స్ ఆర్ ట్రాక్డ్ చేంజెస్ ఇన్ యువర్ డాక్యుమెంట్ అంట. ఓకే అనండి. చూసారా, ఇలా మనం ట్రాక్ చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్ నెక్స్ట్ అంటే ఏం లేదు, ఒక చేంజ్ నుంచి ఇంకో చేంజ్కి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట కర్సర్ని. దానికోసం యూజ్ చేసేదే ప్రీవియస్ అండ్ నెక్స్ట్. ఓకేనా. ఐ హోప్ మీకు ట్రాక్ చేంజెస్ క్లాస్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మనం రేపటి క్లాస్లో ఈ కంపేర్, ప్రొటెక్ట్, అలానే ఫైనల్ ట్యాబ్ వ్యూ, రేపటితో మనకి ఎంఎస్ వర్డ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అండ్ నేను మీకు రెఫరెన్స్లో ఈ 2 టాపిక్స్ కూడా చెప్పలేదు కదా, సో అవి కూడా చెప్పేస్తాను రేపు. మార్క్ ఎంట్రీ అండ్ మార్క్ సైటేషన్, బికాజ్ నా దగ్గర డాక్యుమెంట్ లేదు, మనం వేరే ల్యాప్టాప్లో మన డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అది ఇక్కడ లేదు కాబట్టి నేను చెప్పలేకపోయాను. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ టుడేస్ క్లాస్. ఈ రోజు క్లాస్ ఇంతేనండి.